अवतार मेहर बाबा की जय। భగవత్ వచనములు గాడ్ స్పీక్స్ 9వ భాగము భగవంతుని దశావస్థలు ది 10 స్టేట్స్ ఆఫ్ గాడ్. ఈ అధ్యాయమునందలి పుటలు భగవంతుని దశావస్థలను చూపే చిత్రపటము చుట్టూ అల్లబడ్డాయి. ఈ చిత్రపటము స్వయంగా మెహర్ బాబా వారిచే ప్రసాదించబడింది. అగాధమైన ఆయన సర్వోత్కృష్ట జ్ఞానానుభవ పెన్నిధి నుండి ఉద్భవించినటువంటి రత్నమిది. ఈ చిత్రపటంలోని ఆధ్యాత్మిక పదజాలము సర్వసామాన్యంగా ఆమోదింపబడే సూఫీ, వేదాంత, క్రైస్తవ, మార్మిక, సమానార్థక పరిభాషక పదాలతో జతపరచబడింది. ఈ చిత్రమును విహంగావలోకనం గావించినట్లయితే ఇది వాస్తవానికి మానవుని స్థాయి వరకు పరమాత్మ యొక్క అధోముఖ ప్రయాణమును మరలా వికసిస్తున్న చైతన్య భూమికానుభవముల ద్వారా మొదట దైవీయముగా లీనమయ్యే మజ్జూబ్ ఏ కామిల్గాను, చివరగా పరిపూర్ణ మానవునిగాను వెనుకకు తన ఆదిమూలమైన సహజ స్థితిని చేరుకోవడానికి జరిపే ఊర్ధ్వముఖ ప్రయాణమును వర్ణిస్తున్నట్లుగా మనము గ్రహించి తీరుతాము. ఎరుకలేని భగవంతుడు ఎరుకతో కూడిన భగవంతుడు అవడానికి గాను ఎరుకతో కూడిన మానవుడయ్యే ఈ ప్రయాణంలోని 10 ప్రధాన దశలను సూచించేవే ఈ భగవంతుని ఈ విభిన్నమైన దశవిధ స్థితులు. భగవంతుని ఈ స్థితులు ఒకదానికంటే మరొకటి అన్యంగా అగుపిస్తున్నట్లుగా చూపబడినా అవి వాస్తవానికి ఎప్పుడూ ఒక్కనిగా ఉంటూ ఎప్పటికీ ఒక్కనిగానే ఉండే ఒక్కడైన భగవంతుని యొక్క 10 అవస్థలు మాత్రమే. పరమాత్మ యొక్క అవరోహణ, ఆరోహణ ఊహలోనివి మాత్రమే. ఊహ అంతం కావడంతో ఉన్నది భగవంతుడు ఒక్కడేనని ఉన్నట్లుగా అగుపించే తక్కినదంతా ఆయన ఛాయ మాత్రమేనని వ్యష్టి ఆత్మ పూర్తి చైతన్యంతో అనుభూతి పొందుతుంది. మెహర్ బాబా వారి జ్ఞాన మార్గము అద్వైత సిద్ధాంతమును, భగవంతుని ఏకత్వ సిద్ధాంతమును కూడా ఏ విధమైన సందిగ్ధం లేకుండా సమర్థిస్తుంది. మెహర్ బాబా వారు సగిన భగవంతుని దశావస్థలు అనే చిత్రపటంలో భగవంతుడు ఒక్కడే యథార్థమైనవి, ఊహాకల్పితమైనవి అయిన విభిన్న పాత్రలన్నింటినీ పోషిస్తున్నట్లుగా స్పష్టం చేయబడింది. ప్రారంభము భగవంతుడే, అంతము భగవంతుడే, మధ్యస్థితులు భగవంతుడు తక్క అన్యమేమీ కానరావు. హువల్ అవ్వాల్, హువల్ అఖేర్, హువల్ జాహిర్, హువల్ బాతిన్. ఆయనే మొదటివాడు, ఆయనే చివరివాడు, ఆయనే బాహ్యంగా ఉన్నవాడు, ఆయనే అంతర్మందున్నవాడు అనేది ఇస్లామిక్ వేదాంత సంబంధమైన ఆధ్యాత్మిక సత్యము. గుల్షన్ ఏ రాజ్ అనే గ్రంథంలో మౌలానా షబిస్తరీ అంటాడు, గర్ అందర్ ఆమద్ అవ్వల్ హమీర్ బీదర్ సుద్, అగర్చే దర్ మాద్ ఆజ్ దర్ బీదర్ షుద్. అతడు తన ప్రయాణములో తలుపులెన్నో తట్టినా చివరకు తాను బయల్వెడని ద్వారం వద్దకే తిరిగి వస్తాడు. ఇప్పుడు భగవంతుని ఈ దశా స్థితులలో ఒక్కొక్క దానిని మెహర్ బాబా వారు వర్ణించిన విధంగా
సంక్షేపంగా వివరించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రథమ స్థితి పరాత్పర పరబ్రహ్మముగా భగవంతుడు, గాడ్ ఇన్ ద బియాండ్ స్టేట్. భగవంతుని ఈ స్థితి ఎంతటి సర్వోత్కృష్టమైనదంటే దానిని గురించి అసలు ఏమి గ్రహించడం సాధ్యం కాదు. అది పూర్తిగా నిర్మలంగాను శుద్ధంగాను ఉండి ఇతరము అనేది ఈశనాత్రము కూడా లేకుండా ఉంటుంది. ఇది గుహ్యమైన జ్ఞానములన్నింటిలో గుహ్యతమైనది. ఆంతరికమైన సత్యత్వములో అన్నిటిలో ఆంతరికమైనది. అది శబ్దములన్నిటికీ అతీతమైనది కనుక దానిని సరిగా వర్ణించలేము. అది పరిమితము కాదు, అనంతము కాదు, నిర్గుణము కాదు, సగుణము కాదు. ఈ పరిధిలో ఆలోచన, అనుమానము, విచక్షణ, అవగాహనలు కుంటివై నిరుపయోగములైపోతాయి. హఫీజ్ ఇలా అంటాడు, బేఖయాల్ దర్ నగుంజద్ తూ ఖయాలే ఖుద్ మరంజాన్ జే జహాత్ బుఆద్ ముబర్రా మతలబ్ బేహిచ్ సూయస్. అంటే ఆయన మనసుచే గ్రహింపబడనేరడు, అందువలన ఆయనను అర్థం చేసుకోవడానికి కష్టపడకు. ఆయన అన్ని దిశల నుండి స్వతంత్రుడు, అందువల్ల ఆయనను ఎక్కడా అన్వేషించడానికి ప్రయత్నించవద్దు. భగవంతుని ఈ స్థితిని అనుభూతి నొందిన వ్యక్తి దానిని ఇతరులకు వివరించడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రయత్నము భగవంతుడి ప్రథమ స్థితిని కాక ద్వితీయ స్థితి అయిన పరమాత్మ స్థితి యొక్క వర్ణనగా పరిణమిస్తుందంటారు మెహర్ బాబా. ఈ స్థితికి ముందు కానీ తర్వాత కానీ ఏ శాశ్వతమును ఊహించడం సాధ్యం కాదు. అందుచేత ఇది శాశ్వతత్వములన్నింటికీ శాశ్వతత్వము. ఇక్కడ చూపబడడానికి కానీ ఉదహరించడానికి కానీ మరొకటి ఉండదు కనుక ఇక్కడ సమస్తమైన సూచనలు తుడిచివేయబడతాయి. ఈ శుద్ధ తత్వమునకు దేనిని గురించిన ఎరుక, తనను గురించిన ఎరుక కూడా లేదు. సూఫీలు ఈ స్థితిని వారా ఉల్ వారా అని వ్యవహరిస్తారు. వేదాంతం దీనిని పరాత్పర పరబ్రహ్మము అంటుంది. భగవంతుడు ఈ స్థితిలో నిర్గుణుడు కాడు, సగుణుడు కాడు, నిరాకారుడు కాదు, సాకారుడు కాదు. భగవంతుని ప్రధానమైన దశావస్థములన్నిటిలోనూ మొదటిది అత్యంత ఆదిమూలమైనది అయిన స్థితి భగవంతుని పరాత్పర పరబ్రహ్మ స్థితి. ఆది యొక్క ఆది కంటే పూర్వము భగవంతుని ఇతర స్థితులేవి లేనప్పుడు భగవంతుని అత్యంత ఆదిమూలమైన అనంత స్థితి మాత్రమే భగవంతుని పరాత్పర పరబ్రహ్మ స్థితిగా ఉండేది. భగవంతుని పరాత్పర పరబ్రహ్మ స్థితి యొక్క అనంతతలో ఆ అనంతత యొక్క అనంతత్వము మాత్రమే హద్దులు లేని నిరామయమైన అనంత దైవీ శూన్యంగా వ్యక్తమైనది. భగవంతుని తక్కిన స్థితులు, లక్షణములు, అవస్థలు అన్నీ అనంత చైతన్యము, అనంత అచైతన్యములతో సహా సర్వముగా నున్న హద్దులు లేని నిరామయమైన అనంత దైవీ శూన్యము యొక్క ఆ అనంతతలో లేమిగా నిక్షిప్తమై ఉన్నాయి. ఈ విధంగా శాశ్వతంగా భగవంతుడు ఉన్నాడు అని మాత్రమే చెప్పడానికి సాధ్యమయ్యే స్థితిలో భగవంతుని అత్యంత ఆదిమూలమైన పరాత్పర పరబ్రహ్మ స్థితి, అత్యంత ఆదిమూలమైన ఈ స్థితిలో భగవంతుడు అనంతంగా కానీ పరిమితంగా కానీ తనను గురించి కానీ తనదైన అనంతత్వ స్థితి యొక్క కానీ ఎరుక కలిగి ఉండడు, ఎరుక లేకుండాను ఉండడు.
ఈ స్థితిలో భగవంతుడు మాయ యొక్క గాని సత్యత్వము యొక్క గాని ఎరుక కలిగి ఉండడు, ఎరుక లేకుండానూ లేడు. రెండవ స్థితి పరమాత్మగా భగవంతుడు, గాడ్ ఇన్ ద బియాండ్ స్టేట్. భగవంతుని పరాత్పర పరబ్రహ్మ స్థితి తగిన విధంగా వర్ణింపబడజాలదని ఇంతకు ముందే చెప్పడం జరిగింది. భగవత్ అనుభూతి పరులు పరాత్పర పరబ్రహ్మ స్థితిని వర్ణించడానికి ప్రయత్నించినప్పుడు వారు భగవంతుని పరమాత్మ స్థితిని వర్ణించడంలో మాత్రమే కృతకృత్యులవుతారు. సూఫీలు అల్లా అని, జొరాస్ట్రియన్లు అహుర్ మజ్దా అని, వేదాంతులు పరమాత్మ అని, క్రైస్తవులు పరమపిత అయిన భగవంతుడు అని, కొందరు తత్వవేత్తలు పరమాత్మ అని వ్యవహరించేది ఈ స్థితినే. పరమాత్మ స్థితిలో భగవంతుడు నిరామయుడు, అపరిమితుడు, అనంతుడు, రెండు అనేది లేకుండా ఒక్కడై ఉన్నవాడు. భగవంతుని ఈ రెండవ స్థితిని వివరించేటప్పుడు భగవంతుని ప్రథమ స్థితికి రెండవ స్థితికి మౌలికంగా భేదమేమీ లేదని నొక్కి చెప్పారు మెహర్ బాబా. భగవంతుని రెండవ స్థితిలోని ఏబిసి అనే ఉపస్థితులే భేదాన్ని సృష్టించేవి. ఈ భేదము ఏ విధంగా, ఎప్పుడు, ఎక్కడ మొదలైనది మెహర్ బాబా వివరణల ఆధారంగా ఈ క్రింద వర్ణించబడింది. అత్యంత ఆదిమూలమైన భగవంతుని పరాత్పర పరబ్రహ్మ స్థితికి సంబంధించిన హద్దులు లేని నిరామయమైన అనంత దైవీ శూన్యము యొక్క హద్దులు లేని ఏకరూపతలో తనను తాను తెలుసుకోవడానికై అనంతుడైన భగవంతునిలో నిక్షిప్తమై ఉన్న అత్యంత ఆదిమూలమైన అనంత విలాసము ఉప్పొంగబోతున్న క్షణంలో హద్దులు లేని నిరామయమైన అనంత దైవీ శూన్యంలో శాశ్వతంగా నిశ్చలంగా ఉండే భగవంతుని ప్రశాంతతను ప్రేరేపణ చేసే ఈ అనంతమైన జిజ్ఞాసతో కూడిన ప్రేరణ యొక్క సంభవమే దుర్గ్రాహ్యమవుతుంది. అయితే ఈ అనంతమైన విలాసము ఉప్పొంగడం, దాని యొక్క దుర్గ్రాహ్యత అనే వాస్తవమే హద్దులు లేని నిరామయమైన అనంత దైవీ శూన్యముకు సంబంధించిన అత్యంత ఆదిమూలమైన భగవంతుని పరాత్పర పరబ్రహ్మ స్థితి కంటే అన్యమైన భగవంతుని స్థితి యొక్క వేరొక అవస్థకు అయత్నకృతముగా అస్తిత్వమును కల్పిస్తుంది. ఈ అవస్థ యొక్క సంభవము కానీ లక్షణము కానీ ఉండవు. అనంత పరిమిత చైతన్యము కానీ అనంత పరిమిత అచైతన్యము కానీ ఉండవు. శాశ్వతంగా వ్యక్తమయ్యే భగవంతుని అనంతత్వము తప్ప తక్కినదంతా అనంతమైన ఆది విలాసము, తత్ఫలితమైన జిజ్ఞాసతో కూడిన అనంతమైన ప్రేరణతో సహా ఇక్కడ నిక్షిప్తమై ఉంటుంది. ఈ విధంగా పరాత్పర పరబ్రహ్మ స్థితిలో అనంతమైన ఆది విలాసము ఉప్పొంగడానికి గల అవకాశము యొక్క దుర్గ్రాహ్యత దానంతట అదే ఆ అనంత స్థితిలోనే నిక్షిప్తంగా ఉన్న ఈ సంభవమును వ్యక్తం చేస్తుంది. ఈ వ్యక్తీకరణ భగవంతుని అత్యంత ఆదిమూలమైన పరాత్పర పరబ్రహ్మ స్థితికి ఆ అత్యంత ఆదిమూలమైన శాశ్వత స్థితి కంటే భిన్నమైన వేరొక అనంత స్థితి యొక్క సంభవమును కలుగజేస్తుంది. తదనుగుణంగా అత్యంత ఆదిమూలమైన ప్రథమ స్థితి యొక్క వేరొక అనంత అవస్థగా మాత్రమే భగవంతుని ఈ రెండవ స్థితి ఉద్భవిస్తున్నది. భగవంతుని దశవిధ ప్రధాన స్థితుల యందలి ఈ రెండవ స్థితి
భగవంతుని ఆది మూలమైన పరమాత్మ స్థితి అని పిలువబడుతుంది. ఈ చిత్రపటంలో రెండవ స్థితిగా సూచించబడి భగవంతుని పరమాత్మ స్థితిగా వ్యవహరింపబడే ఈ ఆది మూలమైన భగవంతుని రెండవ స్థితిని చిత్రపటంలో ప్రథమ స్థితిగా సూచించబడి పరాత్పర పరబ్రహ్మ స్థితిగా వ్యవహరింపబడే ఆ భగవంతుని అత్యంత ఆది మూలమైన ప్రథమ స్థితి కంటే పూర్తిగా అన్యమైనదిగా భావించకూడదని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భగవంతుని ప్రథమ స్థితికి ద్వితీయ స్థితికి గల ఏకైకమైన భేదమేమిటంటే ప్రథమ స్థితి అనంత ఆది విలాసము ఉప్పొంగడానికి లేస మాత్రపు అవకాశాన్ని కూడా గ్రహించడం అసాధ్యమయ్యే హద్దులు లేని నిరామయమైన అనంత దైవీ శూన్యమునకు సంబంధించినది. అందుచేత భగవాన్ అస్తి అనే స్థితి యొక్క అనంతతలో ఆది విలాసము ఉప్పొంగిన క్షణములో మాత్రమే అనంతుడైన భగవంతుడు ఆది మూలమైన అనంత జిజ్ఞాసతో కూడిన ప్రేరణను కోహం అనే ప్రశ్నగా గ్రహించగలిగాడు. ఈ విధంగా పరాత్పర పరబ్రహ్మ అనే అనంత అవస్థను పొందుతాడు. చిత్రపటంలో రెండవదిగా చూపబడిన పరమాత్మ స్థితి మౌలికముగా చిత్రపటంలో ఒకటవదిగా చూపబడిన భగవంతుని పరాత్పర పరబ్రహ్మ స్థితితో సమానమైనదేనని కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే చిత్రపటములో 1, 2 అనే ఈ రెండు స్థితులు వేర్వేరుగా ఎందుకు చూపబడ్డాయంటే పరమాత్మ స్థితిగా పిలువబడే భగవంతుని రెండవ స్థితి భగవంతుని అదే ఆది మూల స్థితి అయినప్పటికీ అది పరాత్పర పరబ్రహ్మ స్థితి అనబడే భగవంతుని అత్యంత ఆది మూలమైన స్థితి కాదు. శాశ్వతంగా భగవంతుని ప్రథమ స్థితిలో ఉండే భగవంతుడు అత్యంత ఆదిమూలమైన పరాత్పర పరబ్రహ్మ స్థితి అనబడే తనదైన శాశ్వత ప్రథమ స్థితి లోపలేనే అనంత ఆదిమూలమైన రెండవ స్థితి అనే అవస్థను దర్శించినప్పుడు ఆ విధమైనటువంటి అవస్థను ధరించినప్పుడు ఆ రెండవ స్థితిలో మాత్రమే భగవంతుడు అనంతమైన ఆది విలాసము అనంతముగా ఉప్పొంగడాన్ని గ్రహించి ఆది మూలమైన అనంత జిజ్ఞాసతో కూడిన ప్రేరణకు సంబంధించిన అనంత ఆది మూలమైన స్పందనను కోహం అనే ప్రశ్న రూపంలో పొందగలిగాడు కనుక ఇది తప్పనిసరిగా పై విధంగా జరుగుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భగవంతుని ఈ రెండు స్థితులలోనూ కూడా శాశ్వతంగా వ్యక్తమయ్యే భగవంతుని శాశ్వత అనంతత్వము యొక్క అనంతత తక్క అన్ని లక్షణములు, అన్ని అవస్థలు, అన్ని స్థితులు భగవంతుని అనంత చైతన్యము, అత్యంత పరిమిత చైతన్యము, అచైతన్యము, అనంత శక్తి, జ్ఞానానందములతో కూడిన భగవంతుని స్వీయ అనంత త్రివిధ స్వభావముతో సహా తక్కినవన్నీ హద్దులు లేని నిరామయమైన అనంత దైవీ శూన్యంలో నిక్షిప్తమై ఉన్నాయి. అనంతత్వంలో నిక్షిప్తమై ఉన్న ఇదంతా వ్యక్తమయ్యే అవకాశము భగవంతుని రెండవ స్థితిలో మాత్రమే ఉన్నది. సర్వముగా నున్న భగవంతుని అనంతత్వములో లేమిగా అనంతముగా అత్యంత పరిమితంగాను నిక్షిప్తమై ఉన్నదంతా వ్యక్తమయ్యే అనంతమైన అవకాశము కలిగి ఉండే ఈ ఒక్క విధంగానే భగవంతుని రెండవ స్థితి భగవంతుని ప్రథమ స్థితిలో భేదిస్తుందని చెప్పవచ్చును.
పర్యవసానముగా భగవంతుని అనంతమైన ఆది విలాసము ఒక మారు ఉప్పొంగినప్పుడు అది భగవంతుని రెండవ స్థితిలో మాత్రమే ఉప్పొంగే అవకాశమున్నది. అది ఉప్పొంగినప్పుడు అది భగవంతుని అనంతత్వమంతటా ఒకే తీరుగా ఉప్పొంగినది. అయితే ఈ విలాసము ఉప్పొంగినప్పుడు ఈ విలాసమునకు సంబంధించిన కల్లోలము భగవంతునిచే అనంతముగా అత్యంత స్వతంత్రమైన ఆయన ప్రథమ స్థితి అయిన పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఎన్నడూ అనుభవింపబడజాలకపోయింది. అది శాశ్వతంగా అత్యంత ఆదిమూలమైన పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉండే భగవంతునిచే పరమాత్మ స్థితి అనబడే ఆయన రెండవ స్థితికి సంబంధించిన అనంత అవస్థ ద్వారా మాత్రమే అనుభవింపబడింది. అందువలన అనంతమైన ఆది విలాసము యొక్క అనంతమైన కల్లోలము, తత్ఫలితములైన అనంతమైన పరిణామములు సత్యమునకు భగవంతుని ద్వితీయ స్థితి అయిన పరమాత్మ స్థితిలోనే సంభవించాయి. అనంతమైన ఆది విలాసము ఉప్పొంగి అనంతమైన జిజ్ఞాసతో కూడిన ఆది మూలమైన ప్రేరణ కోహం అనే ప్రశ్న రూపంలో భగవంతునిలో కలిగిన క్షణంలో ఆది విలాసము యొక్క అనంతమైన కల్లోలమునకు సంబంధించిన అనంత సారూప్యత అయత్నకృతంగా భగవంతుని ఆది మూలమైన పరమాత్మ స్థితిలో నిక్షిప్తమై ఉన్న భగవంతుని అనంత చైతన్యము, అనంత అచైతన్యము రెండు ఒకే మారు వ్యక్తమయ్యేటట్లు చేసింది. నిక్షిప్తమై ఉన్న అనంత చైతన్యము, అనంత అచైతన్యములు ఏకకాలంలో ఈ విధంగా అయత్నకృతముగా వ్యక్తమవడమన్నది ఆ విధంగా వ్యక్తమవడం అనేది మానవ మేధస్సు అవగాహన చేసుకోవడానికి, జీర్ణించుకోవడానికి అతీతంగా ఉంటుంది. నిజానికి ఇది సత్యత్వ పరిధికి సంబంధించిన విరోధాభాసము. ఇది సమస్తమైన మానవ అవగాహనను వీగిపోయేటట్లు చేస్తుంది. భగవంతుడు తన స్వీయ అనంత చైతన్యమును, అనంత అచైతన్యమును ఒకే మారు అయత్నకృతంగా ఎలా పొందగలిగాడు? దీనిని వివరిస్తూ మెహర్ బాబా ఇది వాస్తవమేనని, ఇది సత్యత్వ పరిధికి సంబంధించినదని, మనసుచే ఎన్నడూ అవగాహన చేసుకోబడజాలదని, గ్రహింపబడజాలదని ప్రకటించారు. సత్యత్వమును అనుభూతి పొందిన మీదట దీనిని అనుభూతి పొందాలంటే అయినప్పటికీ సత్యత్వంలో సంభవించే ఈ వాస్తవికతను కొంతైనా గ్రహించడానికి దానిని విరోధాభాసలైన రహస్యంగా కొట్టి పారేయకుండా ఉండడానికి గాను మెహర్ బాబా విరోధాభాసంగా గుపించే ఈ విషయమును మాతృగర్భంలోని శిశువు యొక్క ఉదాహరణతో మనకు అవగాహన పరిచారు. తల్లి గర్భం దాల్చినప్పుడు శిశువు మాతృగర్భంలో పెరుగుతూ ఉంటుంది. మిగతా పెరుగుదలతో పాటు శిశువు యొక్క నేత్రములు పూర్తిగా రూపుదిద్దుకునే దశకు శిశువు యొక్క పెరుగుదల చేరుకున్నప్పుడు శిశువు చూడడము, చూడకపోవడము అనే రెండు శక్తులను ఏకకాలంలో పొందుతుంది. జన్మించిన తర్వాత ఆ శిశువు చూచినా చూడకపోయినా మాతృగర్భంలోనే ఆ శిశువు యొక్క నేత్రములు రూపుదిద్దుకున్న వాస్తవము ఆ శిశువుకు తన నేత్ర సంబంధమైన ద్వంద్వ అవస్థను ప్రసాదిస్తుంది. కనులు రూపుదిద్దుకోగానే వాటిలో చూడడము, చూడకపోవడము అనే ఈ రెండు శక్తులు ఉన్నాయి. శిశువు తన కనులను తెరచినప్పుడు చూడగలుగుతాడు, కనులను మూసుకున్నప్పుడు చూడలేడు. అయినా కనులు రూపొందిన వెంటనే
వాటిలో చూడడము చూడకపోవడము అనే ఈ రెండు శక్తులు ఏకకాలంలో ఉంటాయనే వాస్తవం మాత్రం వర్తిస్తుంది. అదేవిధంగా భగవంతునిలో అనంతమైన ఆది విలాసము ఉప్పొంగడంతో భగవంతునిలో నిక్షిప్తమై ఉండిన అనంత చైతన్యము అనంత అచైతన్యము రెండు ఏకకాలంలో వ్యక్తమయ్యాయి. ఇది పరిమిత మనసుకు విరోధాభాసంగా అగుపిస్తుంది. ఈ విధంగా భగవంతుడు తన అత్యంత ఆదిమూలమైన పరాత్పర పరబ్రహ్మ అనబడే ప్రథమ స్థితిలో పరమాత్మ అనబడే తన రెండవ స్థితి ద్వారా అయత్నకృతముగా తనదైన అనంత చైతన్య స్థితిని అనంత చైతన్య స్థితిని ఏకకాలంలో పొందాడు. ఫలితంగా అనంత అచైతన్యము యొక్క అయత్నకృత వ్యక్తీకరణతో ఒక వంక చిత్రపటంలో ఏగా చూపబడిన తన అనంత అచైతన్య పరమాత్మ స్థితిలో భగవంతుడు అనంతత్వ సంబంధమైన అత్యంత ఆదిమూలమైన పరాత్పర పరబ్రహ్మ స్థితిలో వలె తనదైన శాశ్వత అనంత అస్తిత్వమును గురించిన అనంతముగా ఎరుక లేకుండా శాశ్వతంగా ఉండిపోవడమే కాకుండా తానే ఉద్భవింపచేసుకున్న అనంత ఆదిమూలమైన పరమాత్మ స్థితిని గురించి కూడా అనంతంగా ఎరుక లేకుండా శాశ్వతంగా ఉండిపోతాడు. వేరొక వంక ఏకకాలంలో సంభవించిన అయత్నకృతమైన అనంత చైతన్యం యొక్క వ్యక్తీకరణతో తనదైన శాశ్వత అనంత అస్తిత్వమును గురించిన అనంతమైన ఎరుకను శాశ్వతంగా పొందడమే కాక తానే ఉద్భవింపచేసుకున్న అనంత ఆదిమూలమైన పరమాత్మ స్థితిని గురించి కూడా అత్యంత స్పష్టంగా అనంతమైన ఎరుకను పొందినవాడవుతాడు. మరొక విధంగా చెప్పాలంటే చిత్రపటంలో రెండుగా చూపబడిన భగవంతుని పరమాత్మ స్థితిలో మాత్రమే అనంతమైన ఆది విలాసము ఉప్పొంగడంతో భగవంతుడు అయత్నకృతంగా ఉపస్థితి ఏగా చూపబడిన తన శాశ్వత అనంత అచైతన్య స్థితిని ఉపస్థితి బిగా చూపబడిన తన శాశ్వత అనంత చైతన్య స్థితిని ఏకకాలంలో పొందుతాడు. ఉపస్థితి ఏ రెండవ స్థితిగా చూపబడిన భగవంతుని పరమాత్మ స్థితికి సంబంధించినది. ఈ ఉపస్థితి ఏ భగవంతుని అనంత శక్తి జ్ఞానానంద సంబంధమైన దైవీ అనంత అచైతన్యమునకు సంబంధించినది. ఈ ఉపస్థితి ఏలో భగవంతుడు తనదైన అనంత శక్తి జ్ఞానానందములతో కూడిన త్రివిధ స్వభావమును ఎరుకతో అనుభవించడం కానీ వినియోగించడం కానీ చేయడు. ఉపస్థితి బి కూడా రెండవ స్థితిగా చూపబడిన భగవంతుని పరమాత్మ స్థితికి సంబంధించినది. ఈ ఉపస్థితి బి నిర్గుణము మరియు నిరాకారము అయితే అనంత శక్తి జ్ఞానానందములతో కూడిన భగవంతుని స్వీయ అనంత త్రివిధ స్వభావమునకు చెందిన అత్యున్నత దైవీ చైతన్యమునకు సంబంధించినది. ఈ ఉపస్థితి బిలో భగవంతుడు తన వైన అనంత శక్తి జ్ఞానానందములను ఎరుకతో అనుభవిస్తూ ఉంటాడు, కానీ వాటిని వినియోగించాడు. ఆయన తన సత్యత్వమును గురించిన ఎరుకను కలిగి ఉన్నాడు, కానీ మాయ యొక్క ఎరుక లేని వాడే ఉన్నాడు. ఈ విధంగా వేదాంత పరిభాషలో
ప్రథమ స్థితి అయిన పరాత్పర పరబ్రహ్మ స్థితి రెండవ స్థితి అయిన పరమాత్మ స్థితికి జన్మనిస్తుంది. ఈ రెండవ స్థితిలో పరమాత్మగా ఉన్న భగవంతుడు తనదే అయిన అత్యంత ఆదిమూల స్థితి అయిన పరాత్పర పరబ్రహ్మ స్థితిని గురించి శాశ్వతంగా ఎరుక లేకుండాను అదే సమయంలో శాశ్వతంగా ఎరుక కలిగి ఉంటాడు. పరమాత్మ స్థితికి సంబంధించిన ఈ అనంత ద్వంద్వ అవస్థ చిత్రపటంలో వరుసగా ఏ స్థితిగాను బి స్థితిగాను చూపబడింది. దీనిని బట్టి సహజంగా తేలేదేమిటంటే రెండుగా సూచింపబడిన శాశ్వత ఆదిమూలమైన పరమాత్మ స్థితిలో ఏగా చూపబడిన శాశ్వత అచైతన్య పరమాత్మ స్థితి, బీగా చూపబడిన శాశ్వత చైతన్యయుత పరమాత్మ స్థితిని పొందడానికై శాశ్వతంగా ఆకాంక్షిస్తూ ఉంటుంది. పర్యవసనంగా ఏలోని భగవంతుని అచైతన్య స్థితి బిలోని భగవంతుని చైతన్య స్థితికి సంబంధించిన ఎరుకతో కూడిన సత్యత్వమును పొందడమే దైవీ గమ్యము. క్లుప్తంగా చెప్పాలంటే ఏ స్థితి ఎరుకతో బి స్థితిని అనుభూతి పొందినప్పుడు దైవీ గమ్యము పొందబడుతుంది. ఏ స్థితి ఎరుకతో బి స్థితి యొక్క అనుభూతిని పొందడానికి గాను ఏ స్థితి క్రమక్రమంగా బి స్థితిగా పరివర్తన చెందుతూ చివరకు అన్ని విధాల ఎరుకతో బి స్థితిగా అయిపోవడం తప్ప మార్గాంతరం లేదు. భగవంతుని అచైతన్య అనంత స్థితి చైతన్యయుత అనంత స్థితిలోనికి క్రమక్రమంగా చెందే ఈ పరివర్తన భగవంతుని దశావస్థలు అనే చిత్రపటంలో భగవంతుని వేర్వేరు అవస్థలుగా 3, 4, 5, 6 మరియు 8 స్థితుల ద్వారా చూపబడింది. 8వ స్థితిలో భగవంతుని ఏ స్థితి బి స్థితి యొక్క పూర్తి ఎరుకను పొందుతుంది. ఈ 8వ స్థితిలో భగవంతుని అచైతన్య అనంత స్థితి అయిన ఏ స్థితి బి స్థితికి సంబంధించిన అత్యున్నత దైవీ చైతన్యమును పొందడమే కాక భగవంతుడు తనదైన అనంత చైతన్య స్థితి యొక్క సత్యత్వంలో దైవీయంగా లీనమైపోయి ఆ కారణంగా భగవంతుని అనంత చైతన్య స్థితి అయిన బి స్థితితోడి తన శాశ్వత అభిన్నత్వమును అనుభూతి పొందుతాడు. 8వ స్థితిలో వలె దైవీయంగా లీనమైపోయిన భగవంతుడు దాని నుండి తేరుకొని తన మానసిక సూక్ష్మ స్థూల అవస్థల ద్వారా పరిపూర్ణ మానవ మూర్తిగా మానసిక సూక్ష్మ స్థూల భువనములకు సంబంధించిన సాధారణ చైతన్యమును నిలుపుకోగలిగినట్లయితే అప్పుడు 8, 10 స్థితుల మధ్య దైవీ కూడలి వద్ద 9వ స్థితి పొందబడుతుంది. ఈ 9వ స్థితి తర్వాత చిత్రపటంలో భగవంతుని 10వ స్థితి చూపబడుతుంది. అది భగవంతుని సి స్థితితో సంబంధపడి ఉంటుంది. భగవంతుని ఈ 10వ స్థితి సద్గురు యొక్క మానవ ఉపాధిలో వ్యక్తమైన సగుణ బ్రహ్మస్థితి. 10వ స్థితిలో భగవంతుడు అనంత శక్తి జ్ఞానానందములకు సంబంధించిన తనదైన త్రివిధ స్వభావమును ఎరుకతో అనుభవించడమే కాక చిత్రపటంలో సిగా చూపబడిన భగవంతుని 10వ స్థితికి సంబంధించిన దైవీ కార్యాలయం ద్వారా వాటిని వినియోగిస్తాడు కూడా. భగవంతుడు అనంత అచైతన్య స్థితి అయిన ఏ స్థితిలో నిర్గుణ నిరాకారుడు కాడు, సగుణ సాకారుడు కాడు అని కూడా జాగ్రత్తగా గమనించాలి. అయితే బి స్థితి నిర్గుణ నిరాకారమునకు సంబంధించినది,
సి స్థితి సగుణ సాకారమునకు సంబంధించినది. భగవంతుడు సత్యత్వము యొక్కయు మాయ యొక్కయు అనంతంగా ఎరుక కలిగి ఉండే మానవ దైవము అనబడే అత్యున్నత స్థితి అది. మూడవ స్థితి సృష్టి స్థితి లయకారకునిగా భగవంతుడు గాడ్ యాజ్ ఎమానేటర్, సస్టైనర్ అండ్ డిజాల్వర్. ఈ స్థితిలో భగవంతుడు సృష్టి స్థితి లయములనే తన మూడు ప్రధాన గుణములను కార్యరూపాన్నిస్తాడు. ఒకే స్థితిలోని మూడు గుణములు ఉండే ఈ స్థితి వేదాంతము పరిభాషలో బ్రహ్మ, విష్ణు, మహేష్ అనబడే త్రిమూర్తాత్మక స్థితి. వీటికి సూఫీ సమానార్థక పదములు అఫ్రిద్గార్, పర్వర్దిగార్, ఫనాకార్. భగవంతుని ఈ మూడు గుణములు ఇస్రఫీల్, మైఖేల్, ఇజ్రాయిల్ అనబడే మూడు ప్రధాన దేవదూతల ద్వారా వ్యక్తం చేయబడతాయి. భగవంతుని మూడవ స్థితికి సంబంధించిన ఈ త్రివిధ లక్షణములు భగవంతుని అత్యంత ఆదిమూలమైన ప్రథమ స్థితిలో నిక్షిప్తమై ఉండేవి. భగవంతునిలో అనంతమైన ఆది విలాసము ఉప్పొంగి ఆయన తన రెండవ స్థితిలో తనను తాను తెలుసుకోవాలనే అనంతమైన ప్రేరణను కోహం అనే ప్రశ్న రూపంలో పొందిన క్షణంలో ఇవి ఏకకాలంలో అయత్నకృతంగా తమను తాము వికసింప చేసుకున్నాయి. అనంతమైన ఆది విలాసము ఉప్పొంగిన ఆ క్షణంలో భగవంతుడు తన రెండవ స్థితిలో తన ఏ స్థితిలో వలె అనంతముగా ఎరుక లేకుండా ఉన్నట్లుగాను, అదే సమయంలో తన బి స్థితిలో వలె అనంతంగా ఎరుక కలిగి ఉన్నట్లుగాను అనంతమైన ద్వంద్వ అవస్థను ఏకకాలంలో పొందాడు. అయినప్పటికీ తనను తాను తెలుసుకోవాలనే అనంత ఆది మూలమైన ప్రేరణ అనంతంగా తన యొక్క ఎరుక లేకుండా ఉన్న భగవంతుని ఏ స్థితిలో తప్పనిసరిగా ఇంకా కొనసాగుతుంది. అనంతంగా ఎరుక లేకుండా ఉండే భగవంతుని ఏ స్థితిలో ఇంకా కొనసాగుతున్న తనను తాను తెలుసుకోవాలనే ప్రథమమైన ప్రేరణ, అనంతమైనటువంటి ప్రేరణ సర్వముగా ఉండే భగవంతుని అత్యంత ఆదిమూలమైన ప్రథమ స్థితి యొక్క అనంతత్వములో లేమిగా నిక్షిప్తమై ఉన్న సమస్తమైన లక్షణముల అవస్థల యొక్క వ్యక్తీకరణలను సాధ్యం చేసింది. అయితే సర్వంలో లేమిగా నిక్షిప్తమై ఉన్నదంతా బహుశా భగవంతుని రెండవ స్థితి అయిన పరమాత్మ స్థితిలో మాత్రమే నిక్షిప్తమై ఉన్నట్లుగా భావించవచ్చును. భగవంతుని పరమాత్మ స్థితిలో నిక్షిప్తమై ఉన్నదంతా పై కారణాల వల్లనే అనంతమైన ప్రేరణచే ముందుకు త్రోయబడి లేమికి సంబంధించిన సమస్తంగాను అయత్నకృతంగాను వ్యక్తం చేయబడి క్రమక్రమంగా వికసించింది. అందుచేత లేమికి సంబంధించిన వ్యక్తమైన లేమితనమే సృష్టి. భగవంతుని అనంత అచైతన్య ఏ స్థితిలోని తెలుసుకోవాలనే అనంతమైన ప్రేరణ నుండి ఈ సృష్టి ఉద్భవిస్తున్నది. పర్యవసానముగా భగవంతుని అనంత అచైతన్య ఏ స్థితి సృష్టికర్త అయిన భగవంతుడు, పోషకకర్త అయిన భగవంతుడు, లయకారకుడైన భగవంతుడు అనే భగవంతుని మూడు అనంత లక్షణములలో మొదటిదైన సృష్టికర్త లక్షణమును పొందడం సహజమే. భగవంతుడు సృష్టికర్త లక్షణమును పొందాలంటే ఆయన తన మూడవ స్థితిలో వలె తన సృష్టి యొక్క సృష్టికర్త తప్పనిసరిగా అయి తీరాలి. దీనిని బట్టి అత్యంత సహజంగా తేలేదేమిటంటే
భగవంతుడు సృష్టించేటప్పుడు తాను సృష్టించిన దానిని అయత్నకృతంగా పోషించి కూడా తీరాలని. అప్పుడు ఆయన తన మూడవ స్థితిలో వలె సృష్టి యొక్క పోషకుడు కూడా తప్పనిసరిగా అవుతాడు. సృష్టించబడిన దానిని పోషించడంలోనే భగవంతుడు ఏకకాలంలో సృష్టి యొక్క అనివార్యమైన వినాశనము లేక లయమును కూడా నిర్ధారిస్తున్నాడు. వినాశనము లేక లయము ఆపేక్షింపబడినట్లయితే సంరక్షణకు అర్థమే ఉండదు. తదనుగుణంగా భగవంతుడు తన మూడవ స్థితిలో వలె సృష్టి యొక్క లయకారుడు కూడా తప్పనిసరిగా అవుతున్నాడు. భగవంతుడు సృష్టికర్త అయి అదే సమయంలో తనదైన సృష్టి యొక్క సంరక్షకుడు మరియు లయకారకుడుగా ఉండే స్థితియే భగవంతుని మూడవ స్థితి. ఒకే సమయంలో భగవంతుడు ఈ విధంగా మూడవ స్థితిలో సృష్టికర్త, పోషకకర్త మరియు లయకారకుడు అవుతున్నాడు. భగవంతునిలో ఉప్పొంగిన అనంతమైన ఆది విలాసము, దాని పర్యవసానమైన తనను తాను తెలుసుకోవాలనే అనంతమైన ప్రేరణ, నిక్షిప్త లేమికి సంబంధించిన లేమితనము యొక్క సరంజామా అంతటితో సృష్టికర్త, పోషకకర్త, లయకారకుడు అనే అనంత త్రివిధ లక్షణములను భగవంతునిలో వ్యక్తమయ్యేటట్లు చేశాయి. ఈ లేమితనము భ్రాంతి ద్వారా సృష్టిగా ఉన్నట్లు అగుపించిన అది అక్షరాల ఏమీ లేనిదే. ఈ భ్రాంతి అప్పుడప్పుడు మాయ అని కూడా పిలువబడుతుంది. పదము యొక్క వ్యాఖ్యార్థములో సృష్టి అనేది లేదని మెహర్ బాబా మనకు తెలియచేయడం జరిగింది. మనము సృష్టి అని పిలిచేది లేమి యొక్క అసంఖ్యాక రూపముల వ్యక్తీకరణ. ఈ లేమి యథార్థమునకు ఏమి లేనిదే, అయితే అది తనదైన భ్రాంతి పరిధిలో ఉంటుంది. దానిని తిరస్కరించడానికి వీలు లేదు. అయితే అది భగవంతుడైన సర్వము కంటే అతీతమైనది కాదు. సర్వంలో ఈ లేమి కూడా ఉన్నప్పటికీ లేమి ఎన్నటికీ సర్వమును తనలో కలిగి ఉండదు. లేమి అంటే సర్వము అని అర్థం రాదు. సర్వశక్తిమంతుడు ఒక్కడే. లేమిని తనలో కలిగి ఉండే సర్వము. సృష్టి తనను తాను వ్యక్తం చేసుకోవడానికి పూర్వం సర్వంగా ఉండే సర్వశక్తిమంతుడు తప్ప అక్షరాల ఖచ్చితంగా ఏమీ లేదు. మున్సిఫ్ అస్గర్ ఇలా అంటాడు, జాతి అల్లాకి ఔర్ జల్వే సబ్ రూపోష్తే ఈక్ సౌత్ కే సర్మది తా నగ్మే సబ్ ఖామోష్తే తా ఫకత్ మైఖానా साकी ता नहवा माइनोश्ते काई नाते दहर क्या रूह उल अमीन बेखोश्ते जिंदगी जब मुस्कुराई है कज़ा के सामने. అనగా అల్లా మాత్రమే ఉనికి కలిగి ఉండెను. వ్యక్తీకరణలన్నీ ఆయనలో నిక్షిప్తమై ఉండెను. ఒకే శాశ్వత శబ్దము ఉండెను. సంగీత స్వరములన్నీ అందు ప్రచ్ఛన్నమై ఉండెను. పానసాల మాత్రమే ఉండెను. మధువులందించునవారు కానీ మధువును త్రాగువారు కానీ లేకుండెను. భౌతిక విశ్వము మాట అటుంచి దేవదూతల ప్రపంచమునకు కూడా ఉనికి లేకుండెను. అస్తు అనే దైవీ శాసనంతో జీవనము చిరునగవుతో పురివిప్పెను. సర్వశక్తిమంతుడొక్కడే ఉండెను. కానీ ఆయన ఎరుక నిక్షిప్తమై ఉండడం వలన ఆయనకు తనను గురించి తెలియదు. అలాగే చైతన్యము ఆయనలో నిక్షిప్తమై ఉన్నట్లుగానే సృష్టి కూడా ఆయనలో నిక్షిప్తమై ఉండెను. నిక్షిప్తమై ఉన్న సృష్టికి వ్యక్తమైన సృష్టికి మధ్య ఉండే భేదమును విత్తుకు చెట్టుకు మధ్య ఉండే భేదంతో పోల్చవచ్చును.
అయితే విత్తైనా చెట్టైనా నిక్షిప్తమై ఉన్న వ్యక్తమైన సృష్టి ఎప్పుడూ ఏమీ లేనిదే. ఎందుచేతనంటే నిక్షిప్తమై ఉన్న లేమియే లేమితనముగా వ్యక్తమైనది కనుక. సర్వముగా ఉండే భగవంతుని అనంతత్వ సంబంధమైన రెండవ స్థితి అయిన పరమాత్మ స్థితిలో లేమిగా నిక్షిప్తమై ఉన్నదంతా భగవంతుని అనంతతలోని ఒక అత్యంత పరిమిత బిందువు ద్వారా వ్యక్తం చేయబడి వ్యక్తమవుతుంది. ఈ బిందువు సృష్టి బిందువు లేక ఓం బిందువు అనబడుతుంది. ఈ బిందువు ద్వారా సృష్టి అవక్షేపింపబడింది. ఈ సృష్టి బిందువు కూడా అత్యంత ఆదిమూలమైన భగవంతుని ప్రథమ స్థితిలో నిక్షిప్తమై ఉండేది. నిరంతరం ఏకరీతిగా సాగే సృష్టి స్థితి లయములను ఒక సాదృశ్యంతో వివరించవచ్చును. మానవ శరీరమును భగవంతునిగా ఊహించుకుందాము. కనులు మూసుకొని నిద్రించే మానవుని శరీరమును రెండు ఏ స్థితిలో వలె భగవంతుని పరమాత్మ స్థితితో పోల్చవచ్చును. ఈ మానవుడు కనులు తెరచిన మొట్టమొదటి క్షణమును సృష్టికర్తగా ఉన్న భగవంతుని స్థితితో పోల్చవచ్చును. తదుపరి మెలకువగా ఉండే స్థితిని స్థితికారకునిగానున్న భగవంతుని స్థితితో పోల్చవచ్చును. మరలా కనులు మూసుకొని నిద్రకు ఉపక్రమించే స్థితిని లయకారకుడైన భగవంతుని స్థితితో పోల్చవచ్చును. ఈ విధంగా భగవంతుడు సృష్టికర్త, స్థితికారకుడు, లయకారకుడు అన్నీ ఒక్కటిగా ఏకకాలంలో ఉంటున్నాడు. నాలుగవ స్థితి దేహధారి అయిన ఆత్మగా భగవంతుడు, గాడ్ యాజ్ ఎంబాడీడ్ సోల్. నియాజ్ ఇలా అంటాడు, దీద్ అపనే థీ ఉసే ఖ్వాహిష్ అబ్కో హర్ తర బనా దేఖా. అనగా ఆయన తనను తాను చూడ వాంఛించాడు. అందువల్ల ఆయన తనకు నామరూపములతో కూడిన వివిధ అవస్థలను ఆపాదించుకున్నాడు. అనంతంగా ఎరుక లేని భగవంతుని ఏ స్థితి క్రమక్రమంగా అనంతమైన ఎరుక కలిగిన భగవంతుని బి స్థితిగా ఏ విధంగా మార్పు చెంది పూర్తి అయిన అనంత చైతన్యమును ఏ విధంగా పొందుతుందో అవగాహన చేసుకోవడానికి గాను మెహర్ బాబా ఈ క్రింది ఉపమానాన్ని ఇచ్చారు. సృష్టికి అస్తిత్వం కలగడానికి పూర్వం అనంతంగా ఎరుక లేకుండా ఉన్న భగవంతుని ఏ స్థితిని కదలిక లేని అనంత సాగరముగా ఊహించుకోండి. అప్పుడు ఈ మహాసముద్రం యొక్క ప్రశాంతమైన సారూప్యతను ఒక గాలి తెరగా కదిలించగా అపరిమితమైన అనంత సాగర స్వరూప్యతలో నుండి బ్రహ్మాండమైన అలలు, లెక్కలేనన్ని జబిందువులు, అసంఖ్యాకమైన బుడగలు ప్రత్యక్షమయ్యాయి. మహాసముద్రమును కల్లోలపరిచిన ఈ గాలి తెరను తన అనంత దైవీ స్థితి అయిన రెండవ స్థితి ద్వారా తనను తాను తెలుసుకోవడానికై భగవంతునిలో ఉప్పొంగిన అనంతమైన ఆది విలాసంతో పాటు ఆరంభమయ్యే అనంతమైన ఆదిమూలమైన జిజ్ఞాసతో కూడిన ప్రేరణ యొక్క స్పందనతో పోల్చవచ్చు. అనంతమైన ఈ ప్రేరణచే మహాసాగరం యొక్క ఉపరితలంపై ఏర్పడిన కదలికంత సాగరమునందలి ప్రతి బిందువును తనను తాను తెలుసుకోవాలనే అనంతమైన ఆదిమూలమైన ప్రేరణతో నింపింది. ఈ విధంగా అనంతంగా ఎరుక లేని తన ఏ స్థితిలో తనను తాను తెలుసుకోవడానికై ప్రేరితుడవుతున్న పరమాత్మ
అదే సమయంలో పరమాత్మ యందలి ప్రతి ఆత్మ యొక్క నిశ్చల ప్రశాంతతను తనను తాను తెలుసుకోవాలనే ప్రేరణతో కదిలిస్తాడు. పరమాత్మను అనంతమైన మహాసాగరంతోనూ ఆత్మలను ఆ మహాసాగరంలోని బిందువులతోనూ పోల్చినప్పుడు మాత్రమే దీనిని అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. అయితే మహాసాగరంలోని ప్రతి బిందువు మహాసాగరంలో ఉన్నప్పుడు సాగరం యొక్క ఉపరితలంపై బుడగలుగా ఏర్పడడం ద్వారా వ్యక్తిత్వమును సంతరించుకునే వరకు అది మహాసాగరం అనే విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించి తీరాలి. ఈ విధంగా ఏర్పడిన ప్రతి బుడగ అప్పుడు ప్రతి బిందువుకు ఒక వేరైన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. అనంతమైన మహాసాగరంలోని బిందువుల ఏకరీతిగానున్న అవిభాజ్యత లోపల వేర్పాటును సృష్టించే ఈ బుడగలున్నంత వరకు సృష్టింపబడిన ఈ వేర్పాటు ఉంటుంది. అంతకు ముందు ఇప్పుడు కూడా మహాసాగరంలో ఉన్న బిందువులు బుడగలు పగిలిపోగానే తాము అప్పుడు ఇప్పుడు కూడా అనంత మహాసాగరంతో ఒక్కటిగానే ఉన్న అనుభూతిని పొందుతాయి. అనంతమైన మహాసాగరంలో తమ శాశ్వత అనంతత్వము యొక్క ఈ ఎరుకను అవి మొదట వేర్పాటును అనుభవించి ఆ పిమ్మట అంతర్గతమైన తమ అవిభాజ్య నుండి తాము అన్యముగా ఉన్నట్లు అగుపింపజేసే అనుభవాన్నియడంలో ఉపకరణములుగా ఉండిన అజ్ఞానపు బుడగలను చెదరగొట్టిన తర్వాతనే పొందుతాయి. అనంతంగా అసంఖ్యాకమైన సాగర బిందువులు అగుపించే వేర్పాటును అనుభవించనంత వరకు తమదైన ఒకే విధంగా ఉండే అవిభాజ్య శాశ్వత అనంత అస్తిత్వమును సాగరంగా అవి అనుభూతి పొందలేవు. అగుపించే వేర్పాటును అనుభవించడం ద్వారా మాత్రమే ఆత్మలు పరమాత్మగా తమ అవిభాజ్య ఏకత్వమును ఎరుకతో అనుభూతి పొందగలవు. దేహధారి అయిన ఆత్మగా ఉన్న భగవంతుడు అనే భగవంతుని 4వ స్థితిని వర్ణించడానికి గాను ఏ స్థితిలోని పరమాత్మలో అనంతంగా ఎరుక లేకుండా ఒక ఆత్మను గురించి ఆలోచిద్దాం. ఆదిలో ఏ స్థితిలో ఉన్నటువంటి ఆత్మకు చైతన్యము లేదు, సంస్కారము లేవు. అందువలన ఆ దశలోని ఆ స్థితిలోనూ ఆత్మకు స్థూల ఉపాధి కానీ స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ మానసిక శరీరం కానీ లేవు. ఎందుచేతనంటే స్థూల సూక్ష్మ మానసిక సంస్కారములు మాత్రమే స్థూల సూక్ష్మ మానసిక శరీరములను ఉనికినియగలవు కనుక. మరియు ఈ శరీరముల ఉనికి మాత్రమే స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచముల ఉనికికి సాధ్యం చేస్తుంది కనుక. ఈ కారణంగా ఆదిలో భగవంతుని ఏ స్థితిలోని ఆత్మ అనంతంగా ఎరుక లేకుండాను సంస్కారములు లేకుండాను ఉన్నందువలన స్థూల సూక్ష్మ మానసిక శరీరముల ఎరుక లేకుండా ఉండేది. తన అనంతాత్మ యొక్క ఎరుక లేకుండా ఉండేది. సహజంగానే అప్పుడు ఆత్మకు స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచముల అనుభవములు లేవు. పరమాత్మ యొక్క అనుభవము లేదు. ఇప్పుడు ఆత్మ యొక్క ఈ అనంత సంస్కార రహిత అచైతన్య నిశ్చల స్థితి మనము తొలి ప్రేరణ అని పిలిచే ప్రథమ స్పందనతో ప్రతిధ్వనించింది. తనను తాను తెలుసుకోవాలనే తొలి ప్రేరణ యొక్క ప్రతిధ్వనులతో పాటు ఏకకాలంలో నిరామయమైన అనంత పరమాత్మకు అత్యంత పరిమితము ఖచ్చితంగా వ్యతిరేకము అయిన ప్రతిరూపంగా ఆత్మను అన్యపరుస్తూ
అత్యంత స్థూలమైన ఒక ప్రథమ సంస్కారము ఆవిర్భవించింది. ఆత్మ శాశ్వతంగా పరమాత్మలో ఉండడం చేతను, పరమాత్మతో ఒక్కటిగా ఉండడం చేతను, పరమాత్మకు ఉండే అనంతమైన శక్తియుక్తులను కూడా కలిగి ఉంటుంది. ఈ విధంగా ఆత్మ కూడా అనంత శక్తి జ్ఞానానందములను కలిగి ఉంటుంది. అందువలన సంస్కారరహిత అనంతాత్మ గ్రహించిన మొట్టమొదటి సంస్కారము అత్యంత స్థూల సంస్కారము. ఎందుచేతనంటే అనంత జ్ఞానమును కలిగి ఉన్న ఆత్మ తనదైన ఆత్మ యొక్క జ్ఞానమును పొందడానికై ప్రయత్నిస్తుంది. అనంత జ్ఞానమును కలిగి ఉన్న ఆత్మ ఈ విధంగా భావించడమే అనంతంగా మొరటైనది లేక స్థూలమైనది. అనంతమైన ఆత్మ యొక్క అనంతముగా మొరటైన లేక స్థూలమైన ఈ భావన సంస్కారములు లేని ఆత్మకు అత్యంత స్థూలమైన ప్రథమ సంస్కారమును కలుగజేసింది. అత్యంత స్థూలమైన ప్రథమ సంస్కారంతో పాటు అనంతంగా ఎరుక లేకుండా ఉన్న ఆత్మ అత్యంత పరిమితమైన ప్రథమ చైతన్యమును కూడా పొందింది. ఎక్కువవుతున్న స్థూల సంస్కారములతో పాటు చైతన్యము పరిణామము చెంది స్థూల ఉపాధుల పరిణామము వేగోధృతిని పొందింది. పర్యవసానముగా చైతన్య పరిణామము, స్థూల ఉపాధుల పరిణామము, స్థూల ప్రపంచ అనుభవముల వికాసము అన్ని తనను తాను తెలుసుకోవాలనే భగవంతుని తొలి ప్రేరణ యొక్క ఫలితంగా సంభవించినవే. తొలి ప్రేరణకు సంబంధించిన ఈ అత్యంత స్థూలమైన ప్రథమ సంస్కారము కారణంగా అనంతంగా ఎరుకలేని ఆత్మ మొట్టమొదటిసారిగా అనుభవము అనే అవస్థలను పొందింది. ఆత్మ పరమాత్మ యొక్క అనంత సంస్కార రహిత ఆ చైతన్య ఏ స్థితితోడి తన తాదాత్మతకు వ్యతిరిక్తతను అనుభవించింది. ఇదే అనంతమైన ఆత్మ యొక్క తొలి అనుభవం. వ్యతిరిక్తత సంబంధమైన ఈ అనుభవము అనంతమైన ఆత్మ యొక్క శాశ్వత అవిభాజ్య స్థిరత్వములో మార్పు చెందే స్వభావమును కొని తెచ్చింది. అప్పుడు అయత్నకృతంగా ఒక విధమైన విస్ఫోటనము సంభవించింది. దీనికి సంబంధించిన ఒక తుల్లింత లేక బ్రహ్మాండమైన అదురుతో అనంతమైన ఆత్మ యొక్క ఆ చైతన్య ప్రశాంతత, అవిభాజ్యమైన శాంతి భగ్నమై అనంతంగా ఎరుక లేకుండా ఉన్న ఆత్మ యొక్క అనంత ఆ చైతన్యంలో పరమాత్మ యొక్క అవిభాజ్య స్థితి కంటే అన్యంగా ఉన్నట్లు అగుపింపచేసే తొలి చైతన్యం గర్భీభూతమైంది. అయితే ఆత్మ అనంతమైనందువలన తన అన్యత్వ సంబంధమైన ఖచ్చితంగా వ్యతిరిక్తము మరియు అత్యంత స్థూలమైన ప్రథమ సంస్కారపు తుల్లింత లేక అదురు నుండి పొందబడిన తొలి చైతన్యము సహజంగా తప్పనిసరిగానో అత్యంత పరిమిత ప్రథమ చైతన్యం అయినది. ఆత్మచే పొందబడిన ప్రథమ చైతన్యం ఏ స్థితిలో వలె తనదైన ఆదిమూలమైన అనంత స్థితికి శుద్ధ వ్యతిరిక్తత అనుభవమునకు అనుగుణంగా పరిణామంలో అత్యంత పరిమితమైనది. పర్యవసానముగా ప్రారంభంలో సంస్కారరహిత అనంత ఆత్మ మొదటిసారిగా సంస్కారమును పొందినప్పుడు ఆ ప్రథమ సంస్కారము ఖచ్చితంగా అత్యంత పరిమిత స్థూల సంస్కారమే. ఆత్మ పొందిన ప్రథమ చైతన్యము అత్యంత పరిమితమైనది. సహజంగానే ఆ క్షణంలో అనంతమైన ఆత్మ యొక్క ఆ చైతన్యము వాస్తవానికి అత్యంత స్థూలమైన ప్రథమ సంస్కార సంబంధమైన అత్యంత పరిమిత ప్రథమ చైతన్యమును అనుభవించింది.
ఇప్పుడు ఆత్మ సంస్కారముల యొక్క ఎరుక కలిగిన ఉన్నట్లయితే ఆత్మ ఈ సంస్కారములను తప్పనిసరిగా అనుభవించి తీరాలి. సంస్కారములను అనుభవించడానికి గాను ఆత్మ యొక్క చైతన్యం వాటిని సక్రమమైన తగిన మాధ్యమముల ద్వారా అనుభవించి తీరాలి. సంస్కారముల తీరును బట్టి సంస్కారానుభవములు తీరు ఉంటుంది. అలాగే ఆ సంస్కారముల అనుభవింపచేసే తగిన మాధ్యమములు కూడాను, అంటే సంస్కారములు అనుభవములకు దారితీస్తాయి. సంస్కారములను అనుభవించడానికి గాను అనువైన మాధ్యమములను వినియోగించడం తప్పనిసరి అవుతుంది. అందువలన అనంత శాశ్వత ఉపాధి రహిత ఆత్మ ఇప్పుడు అత్యంత స్థూల ప్రథమ సంస్కారమునకు సంబంధించిన అత్యంత పరిమిత ప్రథమ చైతన్యమును పొందినందున అత్యంతావశ్యకముగాను తప్పనిసరిగాను ఆత్మ యొక్క ఈ ప్రథమ చైతన్యము అత్యంత స్థూలమైన ప్రథమ సంస్కారమును అనుభవించడానికి గాను అత్యంత పరిమితము అత్యంత స్థూలము అయిన తొలి మాధ్యమమును వినియోగించుకొని తీరాలి. భగవంతునిచే తన 4వ స్థితి స్వీకరించబడిన తొలి మాధ్యమము స్థూలమైనదే అయినా అది ఎంత ఊహించలేనంతగా అనంతంగా పరిమితమైన ఉపాధి అంటే దానిని స్థూలము అని కూడా పరిగణించలేము. అది ఎంత అనంతంగా ఆకృతి లేకుండాను పదార్థరహితంగాను వస్తురహితంగాను రూపరహితంగాను ఉంటుందంటే అది స్థూలము అని ఊహించడానికి కూడా సాధ్యం కానివ్వదు. అయినప్పటికీ తొలుతరి 7 వాయు సదృశ రూపములోని మొదటి మూడింటిగా ఏకకాలంలో త్రిశూలము నందలి 3 కొనల వలె ఉత్పన్నమయ్యే ఈ రూపమే మొట్టమొదటి స్థూల ఉపాధి. ఈ మొదటి 3 వాయు సదృశ రూపములను వర్ణించడానికి ప్రయత్నించినట్లయితే వాటిని సాంద్రత ఆధారంగా మాత్రమే వర్ణించడానికి వీలవుతుంది. మొదటిది అనంతంగా పరిగణనలోనికి రాని సాంద్రతను కలిగి ఉంటే తర్వాతి దశలో పరిగణలోనికి రాని సాంద్రతను, 3వ దశలో తొలి లేస మాత్రపు సాంద్రతను కలిగి ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఈ మొదటి 3 రూపములకు పరిణామం లేదు. తదుపరి 3 రూపములు మన ఊహా పరిధిలోనికి రావచ్చును. వీటిని సగము వాయువు సగము పదార్థముతో ఉండే రూపములుగా వర్ణించవచ్చును. పరిణామము 4వ వాయు సదృశ రూపము నుండి ప్రారంభమవుతుంది. చివరకు తొలతటువంటి 7 వాయు సదృశ రూపముల వరుసలో 7వ వాయు సదృశ రూపము ఉద్భవిస్తుంది. అదే ఎలక్ట్రాన్ను కలిగి ఉన్నట్లుగా చెప్పబడే హైడ్రోజన్. మొదటి 6 వాయు సదృశ స్థూల రూపములకు హైడ్రోజన్, నైట్రోజన్ మొదలైన వాయువులతో ఏ విధమైన పోలిక ఉండదని జాగ్రత్తగా గమనించాలి. ఈ యుగపు శాస్త్రజ్ఞులకు బాగా తెలిసి ఉన్న వాయువుల కంటే అది చాలా నాజూకైనది కానీ సూక్ష్మమైనది కాదు. 5వ స్థితి పరిణామావస్థలో ఉన్న ఆత్మగా భగవంతుడు, గాడ్ యాజ్ సోల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్. దేహధారిగా ఉన్న ఆత్మగా భగవంతుడు ఇప్పుడు చైతన్యయుతుడు అవడంతో ప్రారంభించి సృష్టిని తెలుసుకోవడం ప్రారంభిస్తాడు. ఈ అత్యంత పరిమిత చైతన్యము ఈ అతి తక్కువ తెలుసుకోవడం కూడా ఎక్కువైన సంస్కారములను సృష్టిస్తాయి. ఈ సంస్కారములు బిందువు తన ఆది మూలమైన తొలి బుడగను విడిచి పెట్టే విధంగా ఉంటుంది.
మరియు మరియు ఉపాధి రాలిపోయిన తర్వాత కూడా ఆత్మ యొక్క వికసిస్తున్న చైతన్యముచే ప్రోగు చేసుకోబడిన సంస్కారములు అదృశ్యమైపోవు. ఈ సంస్కారములు వికసించిన చైతన్యంతో అనుసంధింపబడి ఉండిపోయి ఆత్మ యొక్క వికసిస్తున్న చైతన్యమును మరొక తగిన ఉన్నతమైన బుడగతో అనుసంధింపబడేటట్లు చేస్తాయి. ఈ విధంగా ఆత్మ తన రెండవ ఉపాధి ద్వారా సృష్టిని ఎక్కువగా తెలుసుకోగలుగుతుంది లేదా అనుభవించగలుగుతుంది. ఏకకాలంలో పరిణామం చెందే ఉపాధికి అనుగుణంగా దృక్కోణం విశాలమవుతుంది. తెలుసుకోవడం యొక్క ఎరుక పెరుగుతుంది. పరిణామం లేక భౌతిక చైతన్యంలో పెరుగుదలతో పాటు సంస్కారములు కూడా అధికమై రెండవ భౌతిక ఉపాధి త్యజించబడినప్పుడు చైతన్యం నిలుపుకున్న సంస్కారములకు అనుగుణమైన ఎక్కువ క్లిష్టమైన భౌతిక ఉపాధిని ఆత్మ ధరించేటట్లు చేస్తాయి. ఈ విధంగా ఉపాధుల పరిణామంతో పాటు చైతన్య వికాసము పురోగమిస్తుంది. ప్రోగు చేసుకున్న సంస్కారములను అనుభవించడానికి అదే సమయంలో వాటిని ఖర్చు పెట్టడానికి ఉపాధి పరిణామము సాయపడుతుంది. వరుస వెంబడి శిలలు, లోహములు, వృక్షములు, క్రిములు, మత్స్యములు, పక్షులు, జంతువులు అనబడే దశల ద్వారా లెక్కలేనన్ని ఉపాధులను మార్చుకున్న పిమ్మట ఆత్మ మానవ ఉపాధిని ధరించే వరకు సంస్కారములను అనుభవించడం, ఖర్చు చేయడం కొనసాగుతుంది. మరొక విధంగా చెప్పాలంటే విడువబడిన క్రింది స్థాయి ఉపాధులకు సంబంధించిన సంస్కారములను అనుభవించి ఖర్చు పెడుతున్నప్పుడు ఆత్మ యొక్క చైతన్య పరిణామ చక్రము అంతకంతకు ఉన్నత తరగతుల ఉపాధుల పరిణామంతో పాటు మరింత ఎక్కువైన ఉన్నతమైన చైతన్యమును వికసింపచేసుకోవడాన్ని కొనసాగిస్తుంది. పర్యవసానముగా ఆత్మల యొక్క చైతన్య వికాసము భౌతిక ప్రపంచంలో అపరిమిత సంఖ్యలో అంతకంతకు ఉన్నతమైన స్థూల జాతుల ఉపాధులతో ఆత్మలను తాదాత్మ్యత పొందింపచేసి తత్సంబంధమైన విభిన్నములైన అసంఖ్యాక అనుభవములను పొందింపచేస్తున్నట్లుగా అగుపిస్తుంది. అంతకంతకు విస్తృతమయ్యే చైతన్యపు దాటులతో ఆత్మలు అనుసంధింపబడే స్పష్టమైన ప్రధాన ఉపాధులు శిల నుండి లోహమునకు, లోహము నుండి వృక్షమునకు, వృక్షము నుండి క్రిమికి, క్రిమి నుండి మత్స్యమునకు, మత్స్యము నుండి పక్షికి, పక్షి నుండి జంతువుకు, చివరగా జంతువు నుండి మానవ ఉపాధులను ఆ ఉపాధికి వేసే దాటులకు అనుగుణంగా ఉంటాయి. చైతన్య పరిణామ క్రమము బుడగగల్ల పరిణామమునకు సంబంధించినదే కానీ బిందువులకు సంబంధించినది కాదని అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. ఉపాధి పరిణామము పూర్తి కావడంతో పూర్తయ్యే చైతన్య వికాసము యొక్క ప్రారంభం నుండి చివరి వరకు అపరిమితమైన మహాసాగరం ఎంత అవిభాజ్యము, అనంతమో ఆత్మలు కూడా అంత అవిభాజ్యంగానూ అనంతంగానూ ఉంటాయి. ఉపాధి సంబంధమైన ఈ పరిణామము ద్వారా మాత్రమే అజ్ఞానపు ఎరుక లేక సృష్టిని తెలుసుకోవడం విభిన్న సంస్కారముల ద్వారా అంచెలంచెలుగా పెరుగుతుంది. మరియు మానవ ఉపాధిలో మాత్రమే వ్యష్టి ఆత్మ చివరకు పరమాత్మను అనుభూతి పొందగలుగుతుంది. ఆత్మ అనంతమైనది కనుక ఆత్మ యొక్క చైతన్యం కూడా అనంతమై తీరాలి. చైతన్యము మానవ ఉపాధిలో మాత్రమే అనంతము కాగలదు గనుక ఉపాధి పరిణామములో మానవ ఉపాధియే చివరి దశ. ఆత్మ మానవ ఉపాధిలో పునర్జన్మలెత్తడం ప్రారంభించిన తర్వాత
భగవత్ అనుభూతి పొందే వరకు 84 లక్షల మానవ ఉపాధుల ద్వారా ప్రయాణించవలసి ఉంటుంది. మానవ ఉపాధిలో జన్మించడానికి పూర్వము ఆత్మ దాటి రావలసిన ఉపాధులు అసంఖ్యాకంగా ఉంటాయి. ఖచ్చితంగా చెప్పాలంటే ఉన్నది ఒకే ఒక్క ఉపాధి, అదే మానవ ఉపాధి. ఈ ఉపాధి తత్పూర్వపు ఉపాధులన్నింటిలోనూ నిక్షిప్తమై ఉంటుంది. వాస్తవానికి లోహ, వృక్ష, జంతు ఉపాధులు మానవ ఉపాధిని తమలో నిక్షిప్తమై కలిగి ఉంటాయి. అది క్రమక్రమంగా అంతకంతకు ఎక్కువగా వ్యక్తమవుతూ చివరకు మానవ దేహంలో మానవునిగా వ్యక్తమవుతుంది. పురుషునిగానో స్త్రీగానో మానవ దేహంలో మానవ ఉపాధి సంపూర్ణంగా వ్యక్తమవడానికి ముందు నిక్షిప్తమై ఉన్న మానవ ఉపాధి ఒక వరుసలో పాక్షికంగా తిరుగుతూ వస్తుంది. స్ఫటికా స్థితిలో అంతర్నిహితంగా ఉండే మానవ ఉపాధి సంపూర్ణంగా తిరగబడి ఉంటుంది. వృక్ష స్థితిలో కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఉపాధులు పురోగమించే కొలది, వికసించే కొలది దేహమునకు సంబంధించిన అక్షము నెమ్మదిగా తిరుగుతూ అంతకంతకు ఎక్కువగా క్షితిజ సమాంతరమవుతూ ఉంటుంది. ఉన్నత స్థాయి వెన్నుముక గల జంతువుల స్థాయికి చేరుకునేసరికి దేహము యొక్క అక్షము తిన్ననవుతున్న కొలది అంతకంతకు శిరస్సు పైకి లేవడం గమనించగలుగుతాము. స్త్రీ పురుషులలో మానవ ఉపాధి సంపూర్ణంగా వ్యక్తమైనట్లుగాను పూర్తిగా తిన్నగా ఉన్నట్లుగాను మనం గమనించగలం. ఉపాధి పరిణామునకు సంబంధించిన వివరముల చాలా క్లిష్టమైనవి. ఉదాహరణకు కొన్ని జాతుల శిలలు, లోహములు, వృక్షములు, జంతువులు పరిణామమ క్రమంలో ఒక ప్రత్యేక స్థానమును కలిగి ఉంటాయని మెహర్ బాబా తెలియచేశారు. ఈ ముఖ్యమైన జాతుల ఉపాధులు చాలా వరకు పరిణామ రహదారిపై మైలురాలు వంటివి. ఒక సాధారణ తరగతికి సంబంధించిన జాతుల ఉపాధులలో అవి మొదటి, చివరి వాటిని సూచిస్తాయి. ఉదాహరణకు చివరి జాతి మత్స్య ఉపాధిని అనుసరించి వచ్చే మొట్టమొదటి జాతి పక్షి ఉపాధి, చివరి జాతి పక్షి ఉపాధిని అనుసరించి వచ్చే మొదటి జాతి జంతు ఉపాధి పరిణామ క్రమంలో ఒక ప్రత్యేకమైన స్థాయి ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఈ ఇతివృత్తానంతటిని కూడా చిట్ట చివరి విశేషం వరకు తన స్వీయ గ్రంథంలో వివరించానంటారు మెహర్ బాబా. ఈ గ్రంథము ఇంకా ప్రపంచానికి అందించబడవలసి ఉంది. చైతన్య వికాసము ఉపాధి పరిణామముల మాదిరిగానే ప్రపంచముల పరిణామము కూడా ఉంటుంది. పరిణామము చెందుతున్న ఉపాధులతో ఆత్మను తాదాత్మ్యమందింపచేసే ఆత్మ యొక్క వికసించిన చైతన్యం అంతకంతకు ఎక్కువగా సంస్కార ముద్రితమవుతూ ఉంటుంది. ఈ సంస్కారములను ఖర్చు పెట్టడానికి గాను అది తన వ్యక్తీకరణకు రంగమును ఒకే తీరుగా సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. యావత్తు విశ్వాత్మక సృష్టి యొక్క క్రమగతమైన పరిణామునకు అనుగుణంగా ఇతర ప్రపంచములతో పాటు పరిణామం చెందుతున్న ఈ భూగోళంపై ఆత్మ ఈ సంస్కారములను అనుభవిస్తుంది. ఆత్మ యొక్క చైతన్య పరిణామ క్రమంలో ఆత్మ తనను విభిన్నములైన పరిమిత స్థూల ఉపాధులతో ఎరుకతో తాదాత్మ్యత పొందించుకుంటూ అదే సమయంలో ఎరుక లేకుండానే అయినా తన పరిమిత సూక్ష్మ ఉపాధితోనూ పరిమిత మానసిక ఉపాధితోనూ కూడా తాదాత్మ్యత పొందించుకుంటూ వచ్చింది. ఈ పరిమిత సూక్ష్మ మానసిక ఉపాధులతో ఆత్మ ప్రథమ ప్రేరణ మొదలుకొని చైతన్య పరిణామ క్రమమంతటిలోనూ పొందికైన
సాదృశ్యమైన ఎరుక సఖ్యతతో అనుసంధింపబడుతూ వచ్చింది. చైతన్య పరిణామ క్రమమంతటిలోనూ అంతకంతకు ఉన్నతమైన చైతన్యమును వికసింపచేసుకునేటప్పుడు సంస్కారములను అనుభవించి ఖర్చు పెట్టడానికి మాధ్యమములుగా పనిచేసే పరిమిత స్థూల ఉపాధులతో తరచుగాను ఎరుకతోనూ తనను విడుదల చేసుకునే ఆత్మ తనను ఎరుకతో కానీ ఎరుక లేకుండా కానీ తన పరిమిత సూక్ష్మ ఉపాధి నుండి కానీ పరిమిత మానసిక ఉపాధి నుండి కానీ ఎన్నడూ విడుదల చేసుకోదు. తద్భిన్నంగా ఆత్మ ఏదైనా ఒక పరిమిత స్థూల ఉపాధి యొక్క మాధ్యమంతో తన తాదాత్మ్యత విడుదల చేసుకున్నప్పుడు ఆత్మతో ఎరుక లేకుండా అనుసంధింపబడి ఉన్న పరిమిత మానసిక ఉపాధిచే నిలుపుకోబడి ఫలింపబడే సంస్కారములను అనుభవించడం నిమిత్తమై ఆత్మ యొక్క చైతన్యమును మరొక ఉపాధితో తాదాత్మ్యత పొందించడానికి ఉన్ముఖం చేయడానికి అవసరమైన పరిమిత శక్తితో చోదక శక్తితో ఇప్పుడు ఏ స్థూల మాధ్యమము లేకుండా ఉన్న ఆత్మను దృఢతరం చేసేది ఆత్మకు తన సూక్ష్మ ఉపాధితో ఎరుక లేకుండా ఉండిన అనుసంధానమే. అంతకంతకు విస్తృతమయ్యే ఆత్మ యొక్క చైతన్య వికాసముతో పాటు పరిమిత సూక్ష్మ ఉపాధి యొక్క పరిణామము కూడా జరుగుతుంది. తత్పూర్వపు తక్కువ స్థాయి పరిమిత స్థూల ఉపాధికి సంబంధించిన సంస్కారములచే రూపొందింపబడే అంతకంతకు ఉన్నతమైన తరగతి స్థూల ఉపాధులతో అంతకంతకు విస్తృతమవుతున్న స్థూల చైతన్యయుతమైన ఆత్మ యొక్క చైతన్యమును తాదాత్మ్యత పొందింప చేయడానికి ఉన్ముఖం చేసే ఎక్కువైన పరిమిత శక్తితో ఆత్మను శక్తివంతం చేయడానికై ఈ సూక్ష్మ ఉపాధి యొక్క పరిణామము జరుగుతుంది. అదేవిధంగా అంతకంతకు విస్తృతమయ్యే ఆత్మ యొక్క చైతన్య వికాసంచే పొందబడి ప్రోగు చేసుకోబడే అంతకంతకు ఎక్కువయ్యే అసంఖ్యాకములైన విభిన్న సంస్కారములకు చోటిచ్చి తనలో నిలుపుకొని ప్రతిఫలించడానికి గాను ఆత్మ యొక్క పరిమిత మానసిక ఉపాధి యొక్క పరిణామము కూడా ఏకకాలంలో జరుగుతుంది. ఈ విధంగా మానవ ఉపాధిలో మాత్రమే సూక్ష్మ శరీరము మానసిక శరీరము పూర్తిగా వృద్ధి చెందుతాయి. అందుచేత ఎరుకతో మానవ ఉపాధితో అనుసంధింపబడే ఆత్మ మానవ ఉపాధిలో పొందబడిన భౌతికము యొక్క పూర్తి ఎరుకతో పాటు మానవ ఉపాధిలో స్థూల శరీరము సూక్ష్మ శరీరము మానసిక శరీరములతో పూర్తిగా సన్నద్ధమై ఉంటుంది. అయినప్పటికీ ఆత్మ మానవ ఉపాధిలో పూర్తి చైతన్యమును పొంది స్థూల ప్రపంచమును అనుభవిస్తున్నప్పటికీ స్థూల చైతన్యయుత మానవ ఆత్మ సూక్ష్మ శరీరం యొక్క ఎరుక లేనందువలన సూక్ష్మ ప్రపంచమును అనుభవించలేదు. స్థూల చైతన్యయుత మానవ ఆత్మకు మానసిక శరీరం యొక్క ఎరుక కూడా లేనందున మానసిక ప్రపంచమును కూడా అనుభవించలేదు. 6వ స్థితి పునర్జన్మ స్థితిలో ఉన్న మానవ ఆత్మగా భగవంతుడు. గాడ్ యాజ్ హ్యూమన్ సోల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రీఇన్కార్నేషన్. ప్రథమ ప్రేరణకు సంబంధించిన అత్యంత పరిమిత ప్రథమ సంస్కారము ఎరుకలేని ఆత్మ యొక్క అనంత అచైతన్యమునకు అత్యంత పరిమితమైన ప్రథమ చైతన్యమును ఇచ్చింది. క్రమంగా విభిన్న అసంఖ్యాక స్థూల మాధ్యమముల ద్వారా
అనుభవింపబడే విభిన్న అసంఖ్యాక సంస్కారములు ఆత్మకు పరిమిత స్థూల ప్రపంచ సంబంధమైన అంతకంతకు ఎక్కువయ్యే చైతన్యమును సంపాదించి పెట్టాయి. చివరకు ఆత్మ యొక్క చైతన్యము మొట్టమొదటి మానవ ఉపాధితో తాదాత్మ్యత పొంది, అప్పుడు తాదాత్మ్యత పొందినప్పుడు చైతన్య పరిణామము సంపూర్ణమైనది. అందువలన మానవ ఉపాధిలో ఇప్పుడు పూర్తి చైతన్యమును పొందిన ఆత్మకు చైతన్యమును వికసింపచేసుకోవడానికై అంతకంటే ఎక్కువైనది కానీ అంతకంటే ఉన్నతమైనది కానీ ఏ ఇతర ఉపాధి యొక్క అవసరమూ లేదు. పరిణామ క్రమంలో క్రమక్రమంగా పొందబడిన చైతన్యము మానవ ఉపాధిలో పూర్తి అయి సంపూర్ణమైనది. ఈ స్థితిలో ఆత్మ పూర్తి అయిన సంపూర్ణ చైతన్యమును పొందినప్పటికీ అది తన సూక్ష్మ మానసిక శరీరముల ఎరుకను గాని అవిభాజ్యము, శాశ్వతము, అనంతము అయిన ఒక్కటిగా తన అపరిమిత ఆత్మ యొక్క ఎరుకను కానీ ఇంకా కలిగి ఉండదు. మానవ ఉపాధితో తన తాదాత్మ్యత యొక్కయు స్థూల ప్రపంచము యొక్క వివిధ అవస్థల అనుభవముల యొక్కయు మాత్రమే అది పూర్తి ఎరుకను కలిగి ఉంటుంది. పర్యవసానముగా ఈ దశలో మొట్టమొదటి మానవ స్థూల ఉపాధి యొక్క స్థూల చైతన్యమును మాత్రమే కలిగి ఉండి సూక్ష్మ మానసికముల ఎరుక ఇంకా లేకుండా ఉన్న ఆత్మ చైతన్య పరిణామము యొక్క చిట్ట చివరి దశలో ఆత్మ యొక్క చైతన్యముచే విడువబడిన చిట్ట చివరి జంతు స్థూల ఉపాధి సంబంధమైన సంస్కారాలన్నింటినీ స్థూల ప్రపంచంలో అనుభవిస్తుంది. చిట్ట చివరి జంతు స్థూల ఉపాధి సంబంధమైన సంస్కారాలన్నీ మొట్టమొదటి మానవ స్థూల ఉపాధిలో ఎడతెగని అనుభవముల ద్వారా ఖర్చు పెట్టబడినప్పుడు ఈ మొట్టమొదటి మానవ ఉపాధి విసర్జింపబడడం ద్వారా ఆత్మ యొక్క చైతన్యం నుండి ఉపసంహరింపబడడం సహజమే. పూర్తి చైతన్యంతో ఉన్న ఆత్మ యొక్క ఈ అనుభవము మానవుని మరణముగా విశ్వవ్యాప్తంగా అంగీకరింపబడుతుంది. ఇంతకు ముందు వివరించినట్లుగా ఆత్మ యొక్క చైతన్యము మొట్టమొదటి మానవ ఉపాధి నుండి ఉపసంహరింపబడిన అది తన సూక్ష్మ మానసిక శరీరములతో ఎరుకలేని అనుసంధానము నుండి ఎన్నటికీ విడివడలేదు. విసర్జింపబడిన మొట్టమొదటి మానవ ఉపాధికి సంబంధించిన సంస్కారములను ఆత్మ యొక్క చైతన్యము తన సూక్ష్మ మానసిక శరీరముల ద్వారా నిలుపుకొని అనుభవిస్తుంది. ఈ సంస్కారములను ఖర్చు పెట్టడానికి గాను ఆత్మ యొక్క చైతన్యము ఒక స్థూల ఉపాధితో తప్పనిసరిగా అనుసంధింపబడి తీరాలి. అందువలన విసర్జింపబడిన పూర్వపు మానవ ఉపాధికి సంబంధించిన మిగిలి ఉన్న సంస్కారములను ఖర్చు పెట్టి అనుభవించడం కొరకై అది తదుపరి మానవ ఉపాధితో అనుసంధింపబడుతుంది. నిజానికి ఈ తదుపరి మానవ ఉపాధి చైతన్యయుత ఆత్మ నుండి విడివడిన పూర్వపు శరీరము లేక మానవ ఉపాధిచే నిలుపుకోబడిన గత సంస్కారములచే రూపొందింపబడిన నిర్దిష్టమైన మోసయే తప్ప అన్యమేమీ కాదు. ఆత్మ యొక్క చైతన్యము తదుపరి మానవ ఉపాధితో అనుసంధింపబడడం మానవుని జననంగా విశ్వవ్యాప్తంగా అంగీకరింపబడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే పునర్జన్మ స్థితిలోని మానవ ఆత్మగా భగవంతుని 6వ స్థితిలో ఆత్మ మానవ ఉపాధిలో పూర్తి చైతన్యమును పెంపొందించుకున్నది. అందువలన స్థూల ఉపాధిలో మరింత పరిణామునకు
అవసరమేమీ లేదు. ఈ విధంగా స్థూల చైతన్యము యొక్క పరిణామము మానవ ఉపాధి పొందబడడంతో పరిసమాప్తమవుతుంది. మానవ ఉపాధులలోనూ మానవుని కంటే క్రింది స్థాయి ఉపాధులలోనూ ప్రోగు చేసుకున్న సంస్కారములను అనుభవించడానికి గాను ఆత్మ మానవ ఉపాధిలో మరల జన్మించవలసి ఉంటుంది. ఏ విధమైన మానవ ఉపాధులతో ఆత్మ యొక్క చైతన్యము అనుసంధింపబడాలి అనేది పుణ్య పాపములు, సుఖ దుఃఖములు మొదలైన గత సంస్కారముల స్వభావంచే నిర్ణయించబడుతుంది. స్థూల ప్రపంచమును అనుభవించేటప్పుడు ఆత్మ తాను శాశ్వతమైనదే అయినా నశించే స్థూల శరీరంతో తాదాత్మ్యత పొందుతుంది. మానవుని కంటే క్రింది స్థాయిలో ఉపాధి పరిణామ మరియు చైతన్య వికాస క్రమము ప్రయత్నంగానే జరుగుతున్న పరిణామములోనే క్రింది స్థాయి ఉపాధులకు దిగజారే అవకాశం లేకుండా రక్షింపబడుతూ ఎడతెగకుండా ఉంటుంది. ఉపాధి పరిణామము యొక్క సమాప్తిని, పూర్తి చైతన్యం యొక్క సముపార్జనను సూచించే మానవ స్థాయిలో పునర్జన్మ, ఆత్మానుభూతి ప్రక్రియల ద్వారా మానవుని ఆధ్యాత్మిక పురోగతి ఐచ్ఛికంగా ఉండి నాల్గవ భూమికలోని శక్తుల ఘోరమైన దుర్వినియోగం విషయంలో మినహా మానవుని కంటే క్రింది స్థాయికి దిగజారే ఏ విధమైన ప్రమాదానుండైనా ఖచ్చితంగా విముక్తమై ఉంటుంది. పూర్తి చైతన్యము ఒక మారు పొందబడితే అది ఎప్పటికీ పొందబడినట్లే. అది ఎన్నడూ పోగొట్టుకోబడదు. ఆత్మ యొక్క చైతన్యము మానవ ఉపాధితో అనుసంధింపబడినప్పుడు మాత్రమే చైతన్య వికాసము సంపూర్ణమైనది. అందువలన ఆత్మ యొక్క చైతన్యము మానవ ఉపాధితో తాదాత్మ్యత పొందిన తర్వాత అంతకంటే క్రింది స్థాయి జన్మ అసాధ్యం. మానవుని స్థూల శరీరంలో స్థూల ప్రపంచము యొక్క పూర్తి చైతన్య వికాసంతో పాటు ఆత్మ ఏకకాలంలో పూర్తిగా వికసించిన సూక్ష్మ మానసిక శరీరములతో అనుసంధింపబడుతుంది. అయితే చైతన్యము స్థూల ప్రపంచమునకు పరిమితమై ఉన్నంత వరకు ఆత్మ యొక్క చైతన్యము తన సూక్ష్మ మానసిక శరీరములను ప్రత్యక్షంగా వినియోగించుకోలేదు. ఈ దశలో భౌతికము యొక్క ఎరుకను మాత్రమే కలిగి ఉన్న పూర్తి చైతన్యము అంతర్ముఖమై తన వైపు తాను తిరిగి చైతన్య వ్యావర్తనము ప్రారంభించినప్పుడు మాత్రమే ఆత్మ ఈ శరీరముల ఎరుకను పొంది ఈ శరీరములకు సంబంధించిన సంస్కారములను తత్సంబంధమైన సూక్ష్మ మానసిక ప్రపంచములకు సంబంధించిన భువనముల ద్వారా అనుభవిస్తుంది. వ్యష్టి ఆత్మ యొక్క చైతన్యము భౌతిక జీవితమునకు సంబంధించిన విభిన్నములైన అసంఖ్యాక సంస్కారముల ఎడతగని అనుభవములతో సంతృప్తి నొందినప్పుడు పునర్జన్మ క్రమంలో తిరుగులేని జనన మరణ శృంఖలాల ద్వారా అంతులేనన్ని యుగముల వరకు సుఖదుఖముల ద్వంద్వముల మధ్య ఊగులాడిన తర్వాత మాత్రమే ఇది సాధ్యమవుతుంది. చైతన్య పరిణామ దశలో చైతన్యమును వికసింపచేసే ఉద్దేశంతో అంతకంతకు ఉన్నతమైన తరగతుల స్థూల ఉపాధులను పెంపొందించుకుంటూ సంస్కారములు చుట్టుకునే ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. మానవ స్థాయిలో పూర్తిగా వికసించిన చైతన్యం మిగులుతుంది. అయితే పునర్జన్మ క్రమంలో అంతు లేనట్లుగా అగుపించే జనన మనన శృంఖలాల ద్వారా ఆత్మ యొక్క చైతన్యంచే అనుభవింపబడే నిరంతరమైన కుదుపుల ఫలితంగా
సంస్కారముల పట్టు సలడడం పలుచునవ్వడం ప్రారంభమవుతుంది. 7వ స్థితి ఆధ్యాత్మికోన్నతులైన ఆత్మల స్థితిలో భగవంతుడు, గాడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ సోల్స్. స్థూల ప్రపంచంలో భౌతికమైన ఇంద్రియ లోలత్వ సంబంధమైన జీవితంతో సుదీర్ఘ సంఘర్షణ తర్వాత ఆత్మ యొక్క చైతన్యము స్థూల శరీరం పైన, తత్సంబంధమైన భౌతిక పరిసరముల పైన కేంద్రీకరింపబడి ఉండిపోకుండా తన ఆత్మ వైపు ఆకర్షింపబడడం ప్రారంభిస్తుంది. అనేక జనన మరణముల తర్వాత స్థూల చైతన్యయుత మానవ ఆత్మ చివరకు మానవ ఉపాధిలో భగవత్ అనుభూతి పొందడం అనే గమ్యానికి మానవుని అంతిమంగా నడిపించే ప్రక్రియను ప్రారంభించేందుకై తప్పనిసరిగా ఆకర్షితమవుతుంది. అందువలన ఆత్మ యొక్క చైతన్యము భౌతిక ఇంద్రియములచే అనుభవింపబడే ప్రపంచము నుండి తనను తాను ఉపసంహరించుకోవడం ప్రారంభించి ఇప్పుడు వ్యావర్తన ప్రక్రియను ప్రారంభించడానికి సంసిద్ధమై ఉంటుంది. ఈ విధంగా ఆత్మ సూక్ష్మ మనోభువనముల ద్వారా ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నట్లు చెప్పబడుతుంది. సూక్ష్మ భువనము లేక సూక్ష్మ ప్రపంచము ఆత్మ యొక్క వ్యావర్తనము చెందుతున్న చైతన్యమునకు సంబంధించిన మొదటి 3 భూమికల పరిధి. 4వ భూమిక సూక్ష్మ భువనమునకు మనోభువనమునకు మధ్యగా ఉంటుంది. మనోభువనంలో 5-6 భూమికలు ఉంటాయి. భగవంతుని 7వ స్థితి ఆధ్యాత్మిక మార్గములో సూక్ష్మ మానసిక భువనముల ద్వారా ఆధ్యాత్మిక పాందుల పురోగమనముతో కూడినది. పురోభివృద్ధి ఎంత ఎక్కువైతే చైతన్యము యొక్క వ్యావర్తనము కూడా ఎక్కువవుతుంది. ఆత్మ స్థూల శరీరం ద్వారా స్థూల భువనం యొక్క ఎరుకను కలిగి ఉన్నప్పుడు భౌతిక శరీరంతో తాదాత్మ్యత పొందినట్లుగానే అది సూక్ష్మ శరీరము ద్వారా సూక్ష్మ భువనము యొక్క ఎరుకను పొందినప్పుడు సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యత పొందుతుంది. అదేవిధంగా మానసిక శరీరం ద్వారా మనోభువనము యొక్క ఎరుకను కలిగి ఉన్నప్పుడు మానసిక శరీరముతో తాదాత్మ్యత పొందుతుంది. ఈ భువనముల ద్వారా ఆత్మ యొక్క ఆధ్యాత్మిక పురోగమనము పూర్తిగా ఊహలోనిది. వ్యావర్తన పొందుతున్న చైతన్యం యొక్క 1వ భూమిక మొదలు 6వ భూమిక వరకు చైతన్య వ్యావర్తనములో సాధకుని పురోగమనంటే ఒక ఊహ పరిధి స్థానంలో అంతకంటే మేలైన ఉన్నత స్థాయి ఊహను నిలుపుకోవడమే. సప్తమ భూమికలో వ్యావర్తన ప్రక్రియ సంపూర్ణమవుతుంది. ఊహ అంతమవుతుంది. సత్యత్వము ఇంకెంత మాత్రము సిద్ధాంతముగా ఉండిపోక అనుభూతి చెందబడుతుంది. తమకు మార్గదర్శకత్వమియ్యడానికై గురువు యొక్క సహాయము లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ప్రయాణించే వారు చాలా తరచుగా దృశ్యములకు ప్రకాశములకు సంబంధించిన పద్మ వ్యూహములలో చిక్కుకుపోతూ ఉంటారు. ఈ స్థితి నుండి వారు ఉద్ధరింపబడే అవకాశం చాలా తక్కువ, అసలు లేకపోను వచ్చును. బడికి వెళ్ళే దారిలో బజారులోని ఆకర్షణలకు దృశ్యములకు ఆకర్షితులయ్యే బడి పిల్లల్లాంటి వారు వీరు. ఆధ్యాత్మిక మార్గములో పరవశత ఎంత గొప్పదిగాను వివసత ఎంత తీవ్రంగానూ ఉంటుందంటే ప్రయాణములోని ప్రారంభ దశలో సైతం సాధకుడు భగవత్ అనుభూతి పొందాననే అపోహకు గురై సద్గురులు సాయం చేస్తేనే తప్ప దాని నుండి బయటకు రాలేడు.
సూక్ష్మ భువనంలోని చాలా మంది ఉన్నత స్థితిలోని పాంతులు వాస్తవం కాకపోయినప్పటికీ తాము జనన మరణముల నుండి విముక్తిని బడసినట్లు భావిస్తూ ఉంటారు. చైతన్య వ్యావర్తనములో 6వ భూమిక వరకు ఈ భ్రమ కొనసాగుతుంది. అయితే ఇది 3-4 భూమికల మధ్య కొట్టొచ్చినట్లు కనబడుతుంది. సూక్ష్మ భువనంలోని అనంత శక్తి సంబంధించిన శక్తులన్నీ తనకు ప్రత్యక్షంగా స్వాధీనమై ఉండే దశ కనుక 4వ భూమిక ఆధ్యాత్మిక పాంతుని పురోగమనంలో చాలా విశ్వాసఘాతుకంగా ఉంటుంది. ఈ శక్తులను దుర్వినియోగపరచడం అంటే పతనము చెంది ఆత్మ యొక్క చైతన్యము శిథిలమైపోవడమే. చైతన్యము పొందబడిన తరువాత అది ఎన్నడూ పోగొట్టుకోబడదనేది ప్రాథమికమైన వాస్తవమే. అయినా ఈ న్యాయానికి మినహాయింపు ఉండే అవకాశం లేకపోలేదు. అయితే ఆ విధమైన మినహాయింపు ఆత్మచే పొందబడిన చైతన్యము శిథిలమైపోయే అవకాశమున్న 4వ భూమికలో మాత్రమే ఉంటుంది. చైతన్యము పూర్తిగా ఎన్నడూ పోకపోయినా అది శిలా ఉపాధి వరకు వెనుకకు పోయేటంతగా చిన్న భిన్నమై ఉంటుంది. అప్పుడు పూర్తి చైతన్యమును మానవ ఉపాధిని మరల పొందడానికై చైతన్య పరిణామ క్రమమంతా మరొక మారు జరగాలి. ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గంలోని సాధకుడు 4వ భూమిక నుండి తజల్లియాత్ అనగా సిద్ధులు ఆ దుర్వినియోగము మూలంగా వెనుకకు పతనం చెందనైనవచ్చు, లేదా 5వ భూమికలోనికి చైతన్యమును మరింత వ్యావర్తనమొందించుకొని మనోభవనంలోని లేక మానసిక ప్రపంచమునకు సంబంధించిన అనుభవమును హస్తగతం చేసుకోవచ్చును. 4వ భూమికను దాటి 5వ భూమికలోనికి అడుగు పెట్టడం అంటే దైవీ ముఖద్వారమును సమీపించడమే. 6వ భూమికలో సాధకుడు భగవంతుని ముఖాముఖిగా దర్శిస్తాడు. ఆత్మ యొక్క చైతన్యము ఆత్మను మానసిక శరీరంతో తాదాత్మ్యతమొందించినప్పుడు ఈ దర్శనము మనోనేత్రంతో జరుగుతుంది. వ్యావర్తనము చెందుతున్న తన చైతన్యం యొక్క 6వ భూమికలో సాధకుడు భగవంతుని ముఖాముఖి దర్శిస్తున్నప్పటికీ ద్వంద్వంపై పట్టును మాత్రం అధిగమించలేడు. ఎందుచేతనంటే ఈ దర్శనం ద్వారా దృశ్య విభేదము ఇంకా ఉండడం వలన. సాధకుడు భ్రాంతి పరిని దాటి పూర్తిగా వ్యావర్తనమొందిన చైతన్యము యొక్క 7వ భూమికలో సత్య పరిధిలో ప్రవేశించగానే భూమికా సంబంధమైన ఊహ అంతమవుతుంది. అతడిక్కడ సంస్కార సంబంధమైన సమస్త అవశేషముల నుండి శుద్ధ విముక్తుడై ఉంటాడు. 7వ భూమికా చైతన్యము పూర్తి అయినది మరియు పరిణితి చెందినది. ఇది ఆత్మను తన ఆత్మతో తాదాత్మ్యత పొందించే సంస్కార రహిత చైతన్యము. అప్పుడు ఆత్మ భగవంతునిగా తన శాశ్వత అస్తిత్వమును ఎరుకతో అనుభవిస్తుంది. ఎట్టి బుడగా లేని బిందువు అనంత మహాసాగరంలో సాగరంగానే తన శాశ్వత అస్తిత్వమును అనుభూతి పొందుతుంది. 8వ స్థితి బ్రహ్మీభూతునిగా భగవంతుడు, గాడ్ యాజ్ ద డివైన్లీ అబ్జార్బ్డ్. భగవంతుని ఈ స్థితి ఆత్మకు సుదీర్ఘమైన పరిణామ సంఘర్షణ యొక్కయు పునర్జన్మ క్రమము యొక్కయు భూమికల ద్వారా ఆత్మానుభూతి ప్రక్రియ యొక్కయు అంతమును సూచిస్తుంది. భగవంతునితో ఒక్కటవడం ద్వారా వ్యష్టి ఆత్మ గమ్యమును చేరుకున్నది కనుక వ్యష్టి ఆత్మకు ఇక ఆపేక్షింపవలసిన ఉన్నతమైన స్థాయి ఏదీ లేదు. ఈ దశలోని భగవత్ అనుభూతి పొందిన సాధకుడు
సూఫీ ప్రపంచానికి మజూబ్గా తెలుసును. వీనిని వేదాంత బ్రహ్మీభూతుడు అని పిలుస్తారు. మజూపుకు శరీర చైతన్యం కానీ స్థూల సూక్ష్మ మానసిక భువనముల ఎరుక గాని లేదు. ఈ 8వ స్థితిలో మజూబ్గా భగవంతుడు అనంత శక్తి జ్ఞానానందములతో కూడిన తనదైన అనంత త్రివిధ స్వభావమును ఎరుకతో అనుభవిస్తాడు. అయితే తన స్వభావమునకు సంబంధించిన ఈ అనంత అవస్థలను అతడు వినియోగించడు. ఈ 8వ స్థితిలో భగవంతుని అచైతన్య అనంత ఏ స్థితి భగవంతుని బి స్థితికి సంబంధించిన అత్యున్నత దైవీ చైతన్యమును పొందడమే కాక, ఈ స్థితిలో భగవంతుడు తనదైన అనంత చైతన్య స్థితిలో దైవీయంగా లీనమైపోయి, ఆ విధంగా భగవంతుని అనంత చైతన్యయుత బి స్థితిలో తన శాశ్వత తాదాత్మ్యతను అనుభూతి పొందుతాడు. భగవంతుని ఈ 8వ స్థితి అహదీయత్ అనగా హాలాత్ ఏ మొహమ్మదీ లేక విజ్ఞాన్ అనబడే అత్యున్నత దైవీ చైతన్యమునకు సంబంధించినది. భగవత్ అనుభూతి పొందిన వారందరూ మజ్జూబ్ ఏ కామిల్ అనగా బ్రహ్మీభూతుడు, మజ్జూబ్ సాలిక్ అనగా పరమహంస, ఆజాద్ ఏ ముతలక్ అనగా జీవన్ముక్తుడు, ఖుతుబ్ అనగా సద్గురువు మరియు రసూల్ అనగా అవతారుడు అందరూ శరీర విసర్జన పిమ్మట పరమాత్మ స్థితి అయిన భగవంతుని ఈ బి స్థితిలోనికి నిర్గమిస్తారు. సద్గురువు యొక్క అట్టి శరీర రహిత స్థితిని సూఫీలు హాలాత్ ఏ మొహమ్మదీ అనగా మొహమ్మద్ యొక్క స్థితిగా వ్యవహరిస్తారని, అది వారు శరీరదారులుగా ఉన్నప్పటికీ ముకాం ఏ మొహమ్మదీ అనగా మొహమ్మద్ యొక్క కార్యాలయము కంటే వేరైనదని మెహర్ బాబా వివరించారు. హకీకత్ ఏ మొహమ్మదీ అనేది భౌతిక శరీరములో ఉన్న భగవంతుని 10వ స్థితి కాగా, ముకాం ఏ మొహమ్మదీ అనగా మొహమ్మద్ యొక్క కార్యాలయము చిత్రపటంలో సీగా చూపబడిన విజ్ఞాన భూమిక. 9వ స్థితి జీవన్ముక్తునిగా భగవంతుడు, గాడ్ యాజ్ లిబరేటెడ్ ఇన్కార్నేట్ సోల్. 8వ స్థితిలో వలె దైవీయంగా లీనమైన భగవంతుడు దాని నుండి తేరుకుని మజ్జూబ్ అనబడే పరిపూర్ణ మానవమూర్తి మత్వముగా తన మానసిక సూక్ష్మ స్థూల అవస్థల ద్వారా మానసిక సూక్ష్మ స్థూల భువనముల సాధారణ చైతన్యమును నిలుపుకోగలిగితే అతడు అప్పుడు భగవంతుని 8-10 స్థితుల మధ్య దైవీ కూడలి వద్ద 9వ స్థితిని అనుభవిస్తాడు. ఆత్మ మానసిక సూక్ష్మ స్థూల శరీరముల యొక్కయు భువనముల యొక్కయు సాధారణ చైతన్యమును తిరిగి పొందినట్లయితే అది ఫనాఫిల్లాను దాటి బకా బిల్లా స్థితి యొక్క అనుభవమును పొందడానికి గాను మజ్జూబ్ అనబడే 8వ స్థితి నుండి బయటకు వస్తుంది. కానీ బకా బిల్లాలో ప్రతిష్ఠితమవడానికి ముందు అది సూఫీల ముకాం ఏ పురూప్తాత్ కు సంబంధించిన ఫనా మా అల్ బకా స్థితిలో ప్రవేశించవచ్చును. దీనినే వేదాంతులు తురియావస్థ అంటారు. ఇదే దివ్యత్వ సంబంధమైన ఫనాఫిల్లా బకా బిల్లాల మధ్య దైవీ కూడలి వద్ద ఉండే 9వ స్థితి. ఈ స్థితి వద్ద మానవ ఉపాధిలో భగవత్ అనుభూతి పొందిన ఆత్మలు పరమహంస లేక మజ్జూబ్ సాలిక్ లేక సాలిక్ మజ్జూబ్ కానీ జీవన్ముక్తుడు అనగా ఆజాద్ ఏ ముతలక్ కానీ కావచ్చు. వీరిరువురు కూడా అనంత శక్తి జ్ఞానానందములను అనుభవిస్తూ
అహం బ్రహ్మాస్మి స్థితి యొక్క ఎరుకను కలిగి ఉంటారు. ఏది ఏమైనా వీరు మానసిక, సూక్ష్మ, స్థూల శరీరముల భువనముల ఎరుకను పొందగలరు, పొందుతూ ఉంటారు అనే విషయంలో మజ్జూబ్ ఏ కామిల్ కంటే భిన్నులు. మజ్జూబ్ స్థితి నిరంతరాయంగా దైవీయంగా లీనమై ఉండే స్థితి అయినట్లయితే, పరమహంస స్థితి కొన్ని మార్లు దైవీయముగా లీనమై ఉంటూ కొన్ని మార్లు సులూకియత్కు సంబంధించిన సులుక్ యొక్క అనుభవమును పొందుతున్న వాణి సాధారణ చైతన్యమును తిరిగి పొందుతూ ఉండే స్థితి. ఆయన యొక్క ఎరుకతో కూడిన అనుభవము కొన్ని మారులు నేను నా భగవంతుడను అని ఉంటే, కొన్ని మారులు నేనే ఆ ప్రాణిని అని ఉంటుంది. జీవన్ముక్త స్థితి సాధారణంగా సులూకియత్కు సంబంధించిన సులుక్ అనుభవించే స్థితి. తాము నిరంతరాయంగా అనుభవించే అనంత శక్తి జ్ఞానానందములను వినియోగించలేకుండా ఉండడంలో పరమహంస, జీవన్ముక్తుడు ఇరువురు కుతుబ్ కంటే భిన్నంగా ఉంటారు. పరమహంస నుండి కానీ జీవన్ముక్తు నుండి కానీ ప్రపంచమునకు ప్రత్యక్షమైన ప్రయోజనం ఏది చేకూరదు. ఏది ఏమైనా జీవన్ముక్తుడు తన జీవిత చరమాంకములలో ఒక్క ఆత్మను మాత్రం తన వలె పరిపూర్ణిని చేయగలడు. అతనికి త్రిభువనముల్లో కర్తవ్యం ఏమీ లేకపోయినా అతడు బకాబిల్లా స్థితిని అనుభవిస్తాడు. 10వ స్థితి మానవ దైవముగా భగవంతుడు. గాడ్ యాజ్ మ్యాన్ గాడ్, సద్గురు ఆర్ పర్ఫెక్ట్ మాస్టర్. పరిపూర్ణ గురువు వలె మానవ దేహములో ఉన్న భగవంతుని స్థితి ఇది. ఈ స్థితిలో సద్గురువు లేక మానవ దైవము ఈ విశ్వాత్మక సృష్టిని అనంతమైన క్రమపద్ధతిలో పరిపాలించే మాయకు సంబంధించిన న్యాయమునకు దైవీయముగాను, నిస్సంగముగాను, అపరిమితంగాను అతీతంగా ఉంటాడు. అయినప్పటికీ ఆయన ఎరుకతో తన అహం బ్రహ్మాస్మి స్థితిని తన అనంత శక్తి జ్ఞానానందములకు నిరంతరాయంగా అనుభవిస్తూనే తాను కాలము, ప్రదేశము, కార్యకారణ న్యాయముల పరిమితులచే బంధింపబడడానికి అనుమతిస్తాడు. ఈ అనంత లక్షణములను ఆయన అనుభవించడమే కాదు, తనదైన శాశ్వత సత్యమును గురించిన ఎరుక ఇంకా లేకుండా అజ్ఞానపు పట్టులో ఉన్నటువంటి ఇతర ఆత్మల విమోచనము కొరకై ఆయన వాటిని వినియోగిస్తాడు కూడా. ఇది శుద్ధ పరిపూర్ణ స్థితి. ఇక్కడ భగవంతుడు సగుణ సాకారుడు. సూఫీల విశ్వాసం ప్రకారం కుతుబ్ ఊర్ధ్వముఖ ప్రయాణంలో అత్యున్నత స్థానమునకు ప్రతీక. అతడు సృష్టికంతకు పరమార్థము, మానవాళిలో అత్యంత సుందర పుష్పము. మజ్జూబ్ స్థితిలో ఆత్మ అహం బ్రహ్మాస్మి స్థితికి సంబంధించిన అనందానందమును అనుభవించినది. అయితే పరిపూర్ణ గురువు అహం బ్రహ్మాస్మి స్థితికి సంబంధించిన అనంతానందమును కాకుండా సమస్తము నేనే మరియు సర్వము నా నుండే అనే అనుభవ సంబంధమైన అత్యున్నత దైవీ చైతన్యమును కూడా అనుభవిస్తాడు. మానవ దేహంలో భగవంతుని ఈ 10వ స్థితి హకీకత్ ఏ మొహమ్మదీ అనబడే స్థితి. పరిపూర్ణ గురువులు మరియు అవతారుడు అందరూ ఈ స్థితికి సంబంధించిన వారు. భగవంతుడు సద్గురువుగా మానవ దైవ స్థితిలో ఉన్న, అవతారునిగా దైవీ మానవుని స్థితిలో ఉన్న ఆయన ఈ 10వ స్థితిలో ఉండి చిత్రపటంలో సీగా చూపబడిన ముకామ్ ఏ మొహమ్మదీ లేక విజ్ఞాన భూమిక అనబడే దైవీ కార్యాలయం నుండి మానవ దైవము
గాను దైవీ మానవునిగాను పనిచేస్తాడు. భగవంతుని ప్రథమ అవతారము తన అనంత చైతన్యముతో ఈ దైవీ కార్యాలయ భారాన్ని వహించాడు. సద్గురువులు అవతారుడు శాశ్వతంగా అనుభవిస్తూ ఉండడమే కాక ఇంకా అజ్ఞానపు పట్టులోనే ఉండి పరమాత్మతోడి ఏకత్వ సంబంధమైన తమ శాశ్వత స్థితి యొక్క చైతన్యమును పొందడానికి ప్రయత్నం చేస్తున్న ఆత్మలన్నింటి విమోచనమునకై ఉపయోగిస్తూ కూడా ఉండే అనంత శక్తి జ్ఞానానందములను ప్రసారం చేయడానికై ఈ కార్యాలయము శాశ్వతంగా ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటుంది. మరొక విధంగా చెప్పాలంటే మానవ దేహంలో భగవంతుడు తన సమస్తమైన పరిపూర్ణతతోనూ భగవంతుని దశావస్థలు అనే చిత్రపటంలో సీగా చూపబడిన ఈ దైవీ కార్యాలయం ద్వారా మాత్రమే శాశ్వతంగా తనను తాను వ్యక్తం చేసుకుంటూ ఉంటాడు. ఈ దైవీ కార్యాలయం ద్వారానే భగవంతుడు దైవీ మానవునిగా జొరాస్టర్, రాముడు, జీసస్, కృష్ణుడు, బుద్ధుడు, మహమ్మదు తదితర రూపములలో తనను తాను వ్యక్తం చేసుకొని యుగ యుగములుగా ప్రతి యుగములోనూ తాను రక్షకుడునని, ప్రవక్తనని, మెస్సయ్యనని, దైవీ కుమారుడునని, అవతారుడునని, రసూల్నని, బుద్ధుడునని ప్రకటించుకున్నాడు. ఈ విశ్వాత్మక సృష్టి యావత్తుకు పరమార్థంగా పరిపూర్ణ గురువులైదుగురు వ్యవహరించేది ఈ దైవీ కార్యాలయం ద్వారానే. తన హకీకత్ ఏ మొహమ్మదీ స్థితిలో భగవంతుడు రసూల్గా అవతరించిన మహమ్మద్ ప్రవక్త పేరిట సూఫీలు ఈ దైవీ కార్యాలయమును ముఖాం ఏ మొహమ్మదీ అని పిలుస్తారు. అదేవిధంగా దైవ కుమారుడైన నజారేత్ సంబంధించిన జీసస్ కూడా మహమ్మద్, జొరాస్టర్, కృష్ణుడు, రాముడు, బుద్ధుని వలె దైవీ మానవుడే. క్రీస్తు అనేది హకీకత్ ఏ మొహమ్మది వలె జీసస్ యొక్క దైవీ స్థితి. భగవంతుని వివిధ దశలన్నిటినీ ఒకచోట క్రోడీకరించడానికి ప్రయత్నించినట్లయితే అచైతన్య పరమాత్మ సంపూర్ణ చైతన్యమును పొందే ప్రయాసలో 5 నిర్దిష్టమైన దశలు స్పష్టంగా అగుపిస్తాయి. మొదటి దశ ఏ. తొలుత ఆత్మ పరమాత్మ 2 అనంత అవిభాజ్య సత్యత్వము యొక్క ఏకత్వములో ఒక్కటిగా ఉన్నవి. బి. ఆది యొక్క ప్రారంభమునకు ముందు పరమాత్మ మరియు ఆత్మలన్నీ ఎరుక లేకుండాను సంస్కారములు లేకుండానూ ఉండేవి. సి. ప్రారంభంలో ఆత్మకు స్థూల శరీరము యొక్క గాని, సూక్ష్మ శరీరం యొక్క గాని, మానసిక శరీరం యొక్క గాని ఎరుక లేదు. అందువలన స్థూల ప్రపంచం యొక్క గాని, సూక్ష్మ ప్రపంచం యొక్క గాని, మానసిక ప్రపంచం యొక్క గాని అనుభవము లేదు. ఆత్మకు తన స్వీయ ఎరుకయే లేదు. అందువలన తనదైన పరమాత్మ స్థితి యొక్క అనుభవము లేదు. భగవంతుని దశావస్థలు అనే ఈ చిత్రపటంలో ఏ స్థితిగా చూపబడిన దశ ఇది. రెండవ దశ ఆత్మ చైతన్యమును పొందుతుంది, సంస్కారములను కలిగి ఉంటుంది. ఈ దశలో ఆత్మ స్థూల శరీరం యొక్క గాని, సూక్ష్మ శరీరం యొక్క గాని, మానసిక శరీరం యొక్క గాని ఎరుకను కలిగి ఉండి స్థూల ప్రపంచమును గాని, సూక్ష్మ ప్రపంచమును గాని, మానసిక ప్రపంచమును గాని అనుభవిస్తుంది. కానీ ఆత్మకు తన స్వీయ ఎరుక ఇంకా ఉండదు. అందువలన ఇంకా పరమాత్మ స్థితిని అనుభవించదు. చిత్రపటంలో 3, 4, 5, 6 మరియు 7 స్థితులకు సంబంధించిన దశ ఇది. మూడవ దశ ఆత్మ సంస్కార రహితమవుతుంది, కానీ
పూర్తి అయిన సంపూర్ణ చైతన్యమును నిలుపుకుంటుంది. ఈ సంపూర్ణ చైతన్యమును ఇప్పుడింతకు ఎంత మాత్రము స్థూల శరీరమునకు గాని, సూక్ష్మ శరీరమునకు గాని, మానసిక శరీరమునకు గాని సంబంధించినది కాదు. అందువలన ఆత్మ ఇంకెంత మాత్రము స్థూల ప్రపంచమును గాని, సూక్ష్మ ప్రపంచమును గాని, మానసిక ప్రపంచమును గాని అనుభవించదు. నిలుపుకోబడిన ఈ చైతన్యము ఆత్మ యొక్క స్వీయ అనంతాత్మకు సంబంధించినది. అందువలన ఆత్మ ఇప్పుడు పరమాత్మ స్థితిని ఎరుకతో అనుభవిస్తుంది. అహం బ్రహ్మాస్మి సంబంధమైన అనంత శక్తి జ్ఞానానందములను అనుభవిస్తుంది. ఇది చిత్రపటంలో 8వ స్థితిగా చూపబడిన దశ. 4వ దశ ఆత్మ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము మరియు మానసిక శరీరముల సాధారణ చైతన్యమనబడే దానిని తిరిగి పొంది ఆ కారణముగా మరలా స్థూల ప్రపంచమును, సూక్ష్మ ప్రపంచమును, మానసిక ప్రపంచమును ఏకకాలంలో అనుభవిస్తుంది. అదే సమయంలో ఆత్మ ఈ దశలో తనదైన అనంతాత్మ యొక్క ఎరుకను కలిగి ఉండి తనదైన పరమాత్మ స్థితికి సంబంధించిన అనంత శక్తి జ్ఞానానందములను అనుభవిస్తుంది. అయితే ఆత్మ ఈ దశలో తన స్థూల, సూక్ష్మ, మానసిక శరీరముల ఎరుకను కలిగి ఉండి ఏకకాలంలో 3 ప్రపంచములను అనుభవిస్తున్నప్పటికీ ఈ అనంత లక్షణములను వినియోగించలేదు. ఈ దశ చిత్రపటంలో 9వ స్థితికి సంబంధించినది. 5వ దశ ఆత్మ స్థూల శరీరం యొక్కయు, సూక్ష్మ శరీరం యొక్కయు, మానసిక శరీరం యొక్కయు పూర్తి అయిన సంపూర్ణమైన ఎరుకను కలిగి ఉండి స్థూల ప్రపంచమును, సూక్ష్మ ప్రపంచమును, మానసిక ప్రపంచమును అనుభవిస్తూ అదే సమయంలో తన అనంతాత్మ సంబంధమైన అత్యున్నత దైవీ చైతన్యమును కలిగి ఉంటూ తనదైన పరమాత్మ స్థితికి సంబంధించిన అనంత శక్తి జ్ఞానానందములను కూడా అనుభవించడమే కాక వినియోగిస్తుంది కూడా. ఇది భగవంతుని దశావస్థలు అనే చిత్రపటంలో 10వ స్థితిగా చూపబడిన దశ. అవతార్ మెహర్ బాబా కీ జై.